గవర్నమెంట్ టాక్స్ అబౌట్ స్కిల్ ఇండియా, బట్ రియాలిటీలో గ్రౌండ్ రియాలిటీలో స్కిల్ ఇండియాలో స్కిల్ మిస్ అవుతుంది. జనరల్గా గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి, ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. బట్ ఇంప్లిమెంటేషన్, ఇది స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసింది అనేది ఈ స్టూడెంట్కి తెలియదు. ఈ స్టూడెంట్కి ఏం కావాలనో కరెక్ట్గా గవర్నమెంట్కి ఎట్లా రీచ్ కావాలో గవర్నమెంట్కి తెలియదు. ఒక జెన్జీ కిడ్ వచ్చి కాలేజ్ని స్కిప్ చేసి ఆన్లైన్లో స్కిల్స్ నేర్చుకుంటే ఇస్ దట్ అ ఫూలిష్ థింగ్ ఆర్ ఎ బ్రిలియంట్ ఐడియా? ఇప్పుడున్న టెక్నాలజీకి అవసరమే, యూట్యూబ్లో ఆన్లైన్ క్లాసులు నేర్చుకోవడం అవసరమే. ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ కూడా అవసరమని నేను అనుకుంటా. ఎందుకు అవసరం అంటే ఎంత ఈ గూగుల్లో చూసి చేసినా ఇప్పుడు డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఎవరిని అడగాలి? ఇండియాలో రివర్స్ చూసుకుంటే గంగా, యమున, బ్రహ్మపుత్ర అని చెప్పి మనం దేవతల పేర్లు పెట్టుకొని పిలుచుకుంటాం. బట్ ఇండియాలో రివర్స్ చూస్తే ఎట్లుంటాయి సార్? కంప్లీట్ గా ఫ్లడెడ్, కాలుష్యం, చెత్త. అదే ఫారెన్ కంట్రీస్ లో చూసుకుంటే వాళ్ళకు జస్ట్ రివర్ లెక్క మాత్రమే చూస్తారు. అక్కడ చాలా బాగుంటాయి రివర్స్. రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి పొల్యూట్ చేయొద్దు అనేది ఓన్గా ఉండాలి. సెల్ఫిష్నెస్ వల్ల ఏమైతుందంటే బయటికి రాగానే నా పని అయిపోయింది కదా, దాంతో నేను సేఫ్ ఇంకో లేకపోతే నాకే. హాయ్ సార్. హాయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నువ్వు పిలిచిన తర్వాత రాకపోతే ఎలా ఉంటుంది సార్? లిటరలీ చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే నా ఫ్యాకల్టీనే నేను పాడ్కాస్ట్ చేస్తా అని చెప్పి. బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. సార్ అంటే ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలంటే ఫస్ట్ భయం అవుతుంది, ఎందుకంటే మీ స్టూడెంట్ అన్నట్టే గుర్తుకొస్తుంది నాకు. ఇంకా నేను ఒక ప్రొఫెషనల్ వేలో పాడ్కాస్ట్ చేస్తున్నాను నాకు అనిపించట్లేదు. అవునా? సార్ ఏం లేదు సార్, ఏం భయపడకుండా నువ్వు ఏం అడగాలనుకున్నావు అవి అడిగేసి నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తా. థ్యాంక్ యూ సార్. అంటే ఎప్పటి నుండో ఈ క్వశ్చన్ ఉండే సార్. అప్పుడు స్టూడెంట్ని, ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ వేలో ఉన్నా. సార్, బ్యాక్ బెంచర్కి ఫ్రంట్ బెంచ్ టాపర్కి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే మీరు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు సార్? చరిత్ర చూసుకున్నా కూడా లైక్ ఈవెన్ ఆర్ గూగుల్ CEO సుందర్ పిచాయ్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్. ఏమన్నానంటే మీ ఇంటర్ మార్క్స్ ఎంత అంటే నాట్ ఎనఫ్ టు గెట్ అండ్ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఒక సీట్ కొట్టేంత కూడా రాలేదు నాకు అని చెప్పేసి అన్నాడు. బట్ హీఈస్ ఎ బ్యాక్ బెంచర్ అండ్ అతను ఇప్పుడు గూగుల్ CEO. బట్ టాపర్స్ ఏంటంటే స్టిల్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఎ జాబ్. సో మీ ఒపీనియన్ ఏంటి సార్? జనరల్గా బ్యాక్ బెంచర్స్ వెరీ ఇంటెలెక్చువల్. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. ఈ టాపర్స్ ఏంటంటే ఒక సిస్టమాటిక్ వేలో వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇదే ఈ టైంలో పర్టికులర్గా ఈ వర్క్ చేయాలి, ఈ టైంలో ఇది చేయాలి, సార్ చెప్పాడు ఏదైతే ఉందో ఒక సిస్టమాటిక్ ట్రెడిషనల్ వేలో వెళ్తుంటారు. కానీ బ్యాక్ బెంచర్ ఏంటంటే డిఫరెంట్ థింగ్స్ చేస్తుంటారు. ఇది ఇలానే ఎందుకు చేయాలి, ఇది ఇలానే అంటే వాళ్ళకి ఇంకా ఏమైతుందంటే ఒక మెథడ్ని డిఫరెంట్గా ఎలా చేయొచ్చు వాళ్ళ ద్వారానే మనకు బయటకు అవుట్పుట్ అనేది వస్తుంటుంది తప్ప నాకైతే నేను కూడా అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ వాళ్ళ బ్యాక్ బెంచ్లో కూర్చునే వాళ్ళు నేను చదువుకునేటప్పుడు కూడా. సో ఎంజాయ్మెంట్ అనేది కూడా స్టూడెంట్ లైఫ్ ఈజ్ గోల్డెన్ లైఫ్. నేను ఎప్పటికి కూడా ఇప్పుడున్న పిల్లలకు కూడా చెప్తూ ఉంటా. కాబట్టి ఇటు చదువుతూ అల్లరి చేయాలి. అల్లరి ఒకటే కాదు, బ్యాక్ బెంచ్లో కూర్చున్నప్పుడు ఆ సబ్జెక్ట్ కంటెంట్ ఏందనేది అర్థం చేసుకోవాలని నేను ఎప్పటికి కూడా స్టూడెంట్కి చెప్తూ ఉంటా. ఓకే. అంటే మీరు బ్యాక్ బెంచర్స్ ఇష్టపడతారా, ఫ్రంట్ బెంచర్స్ ఇష్టపడతారా? బ్యాక్ బెంచర్స్ అయినా ఫ్రంట్ బెంచర్స్ అయినా ఒక అందుకైతే బ్యాక్ బెంచర్స్ నే ఎక్కువ ఇష్టపడడానికి అయితే నా పర్సనల్ ఒపీనియన్. నేనైతే వాళ్ళని ఎక్కువ ఇష్టపడతాను నేను అనుకుంటున్నాను. నాకు అర్థమైంది సార్. ఎందుకంటే మీరు మేము చదువుకున్నప్పుడు కూడా B సెక్షన్కే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవారు A సెక్షన్ కంటే. అవును సార్, ఎందుకు B సెక్షన్కి వస్తుండు, A సెక్షన్ ఉంది కదా, వాళ్ళు టాపర్స్ కదా అని అనుకుంటే మీరు క్లాస్లో చెప్పేవారు కూడా మీలో ఉన్నంత కామెడీ, మీలో ఉన్నంత ఫన్ ఇంకెక్కడ దొరకదమ్మా అని చెప్పి. వాస్తవానికి మనము సెక్షన్స్ కనుక డివైడ్ చేసుకున్నప్పుడు ఏ సెక్షన్ అంటే ఆల్మోస్ట్ 70% ఉన్న పిల్లల్ని ఏ సెక్షన్లో మనం ఏం చేస్తున్నాం ఆ ఏ సెక్షన్కే డివైడ్ చేస్తాం. B సెక్షన్కి వచ్చేసరికి కొంత బిలో 70%, 60% అలా తీసుకుంటాం. వీళ్ళకి ఏమవుతుందంటే చదువుతో పాటు కొంత రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయంటే ఎంటర్టైన్మెంట్ కూడా వీళ్ళ దగ్గర. ఈ టాపర్స్కి ఏముంటుందంటే ఎప్పుడు కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి వాళ్ళకన్నా. అంటే నేను ఇంకొక విషయం కూడా మీ క్లాస్లో ఉన్నప్పుడు చెప్పేవాడిని, ఏంటిది యూనిటీ. మీ క్లాస్లో ఉన్నంత యూనిటీ హయ్యర్ సెక్షన్స్ ఏ సెక్షన్స్లలో ఉండదు అని. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్ గా థింక్ చేస్తుంటారు, వీళ్ళు ఏంటంటే యూనిటీగా ఎంజాయ్ చేస్తుంటారు. అందువల్లనే జనరల్ గా B సెక్షన్స్ అన్నా బ్యాక్ బెంచర్స్ ఇంత పడిన క్వశ్చన్ కదే బ్యాక్ బెంచర్స్ని ఎక్కువ ఇష్టపడడానికి అఫ్ కోర్స్ వాళ్ళని ఇష్టపడమని కాదు కానీ లిటిల్ బిట్ కొంచెం ఎక్కువ వాళ్ళంటే ఇష్టం అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే యూనిటీ ఉంటుంటుంది, వాళ్ళు చదువుతో పాటు ఎంజాయ్ చేస్తారు. చదువు ఒకటే కాదు, లైఫ్లో
ఎంజాయ్ చేస్తూ చదవాలి. నేను ఎప్పుడు కూడా ఎప్పటికీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చదువుతూ పాటు ఎంజాయ్ చేయాలి తప్ప ఎంజాయ్ ఒకటే చేయొద్దు, చదువు. ఎందుకంటే ఒక ఏజ్ సర్టెన్ లిమిట్స్ తర్వాత మనం ఎంజాయ్ చేయాలన్నా చేయలేము. అవును సార్. కాబట్టి ఎంజాయ్ అంటే ఇప్పుడున్న పిల్లలకి ఎంజాయ్ అంటే డెఫినేషన్ తెలియట్లేదు. ఎంజాయ్ అంటే ఇప్పుడు మాకున్నది ఏంటంటే ఒక మొబైల్ చేతిలో ఉంటే అదే పెద్ద ఎంజాయ్ సార్. మొబైల్ చేతిలో ఉంటే సరిపోతుంది, ఒక ఏదో తినడం తాగడం ఎంజాయ్ అంటారు. కానీ నేనేమంటా అంటే ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, అదే ఎంజాయ్ చేయాలి. ఈ సరౌండింగ్స్ చూస్తున్నా, అవి ఎంజాయ్ చేయాలి. క్లాస్కి వస్తున్నా, క్లాస్ చెప్తూ నేను ఎంజాయ్ చేస్తా, క్లాస్ వింటూ మీరు ఎంజాయ్ చేయాలని చెప్తాను. ఎంజాయ్ అనగానే ఒకటే ఎగరడం దునకడం ఈ టైప్ ఆఫ్ ఎంజాయ్ కాదు. ఎవ్రీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ యూ కెన్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. అది ఎంజాయ్మెంట్ నా డెఫినేషన్. కానీ ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు ఎంతసేపు రేపు సండేనా లేకుంటే ఏదైనా ఫెస్టివల్ వస్తుందా, ఎటన్నా పోదాం, ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ అంటే ఎగరడం దునకడం తినడం తాగడం ఇదే అయిపోయింది. సో ఇప్పుడున్న జనరేషన్ కి కూడా ఏం చెప్పేటట్టు కూడా లేదు. మీరు కాలేజ్ లైఫ్ లో ఉన్నప్పుడు మీరు ఎట్లుండే సార్? అంటే ఇప్పుడున్న ప్రొఫెసర్ గా ఇప్పుడు ప్రొఫెసర్ ఉన్నప్పుడు లైక్ ఏంటంటే ఒక డిగ్నిటీ ఒక లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. బట్ కాలేజ్ స్టూడెంట్ ఉన్నప్పుడు మీరు ఎట్లుండే సార్? నేను డిగ్రీలో బాగా ఎంజాయ్ చేశాను. నేను 5th to 10th హాస్టల్లో చదువుకున్నాను. సో ఆ హాస్టల్ లైఫ్ ఎట్లుంటుందో కొంచెం సిస్టమేటిక్ ఉంటుంటది. ఎర్లీ మార్నింగ్ లేపడం, నైట్ స్టడీ అవర్స్ అని, ఇక అది ఒక రొటీన్ వర్క్. సింపుల్ గా జైల్ లాగా ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత కూడా నేను హాస్టల్లో ఉన్నాను. మా ఫాదర్ తోని నేను 10th తర్వాత నా పర్సనల్ విషయాన్ని చెప్పడానికి వస్తే హాస్టల్ కి వెళ్ళను అంటే మా ఫాదర్ ఏమన్నాడంటే, ఈ ఒక్క 2 years చదువుకోరా హాస్టల్లో, తర్వాత నీ ఇష్టం, డిగ్రీ నీ ఇష్టం. సో సరే, ఎందుకో మన పేరెంట్స్ చెప్పినప్పుడు వినాలి. నేను ఎప్పుడు కూడా ఆయనకి, మీరు నమ్ముతారో నమ్మరో, చాలా మందికి ఏంటంటే నేను క్లాసులలో కూడా చెప్తుంటా, ఫస్ట్ ఏదో టెంపుల్ పోయి దేవుని మొక్కడం కాదు, పేరెంట్సే యువర్ ఫస్ట్ గాడ్స్ ఎవరైనా. సో అందుకోసమే ఫాదర్ చెప్పిండని చెప్పేసి హాస్టల్లో ఉన్నా. ఫస్ట్ టైం డిగ్రీకి రాగానే కో ఎడ్యుకేషన్ కాబట్టి అప్పుడు ఫస్ట్ నాకు 5th అప్పటి వరకు కూడా అంత బాయ్స్ హాస్టల్. సో ఆ ఏజ్ కి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం డిఫరెంట్ గా, కానీ నాకైతే బాగా ఎంజాయ్ చేసిన. అంటే ఎంజాయ్ మీన్స్ వాళ్ళ మాట్లాడడమైనా, వాళ్ళైనా మా ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా రెగ్యులర్ గా మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇప్పుడు 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేద్దామంటున్నారు. సో నాకైతే మంచిగా అనిపించింది డిగ్రీ. అందుకనే అంటుంటా, నేను పిల్లలకు కూడా చెప్తున్నా, ఇంకో 2 years ఉంటే బాగుండు అనిపించింది నాకు డిగ్రీ. సార్ కాలేజ్లో క్రష్ ఎవరన్నా? కాలేజ్లో క్రష్ సార్? కాలేజీలో క్రష్ అంటే ఉంటారు, బట్ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఉండకపోయేది. ఎట్లా ఉండేదంటే, ముందు ఎవరైనా చూసినప్పుడు బాగా అనిపించేది మనకి. అప్పుడే అంటే మేము చదువుకునే జనరేషన్ లో అమ్మాయిని చూడగానే చాలా బాగుంది, ఒక్క నిమిషం మనం లిటరలీ మేము చదువుకునే టైంలో అప్పుడు ఇంకా మొబైల్స్ ఇంట్రడ్యూస్ చేయలేదు. నాది 99 to 2001 డిగ్రీ. సో ఆ టైంలో ఇంకా మొబైల్స్ లేవు కాబట్టి అమ్మాయిని చూసినప్పుడు చాలా బాగుంది, కనీసం వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది, ఒకవేళ మాట్లాడితే ఆ హ్యాపీనెస్ కొంచెం డిఫరెంట్ గా బాగా అనిపించేది. అంతవరకు ఉండేది. ఏదో అంటే వాళ్ళు కూడా ఫ్రీగా, అప్పుడు ఉన్నది ఏంటంటే పేరెంట్స్ కి వీళ్ళకి కొంచెం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో, పెద్దలంటే గౌరవం. మీరు నమ్మరు, ఇప్పుడు నేను నా సర్వీస్ లోపల దాదాపు ఐ హ్యావ్ 22 years ఆఫ్ సర్వీస్. ఆ సర్వీస్ లోపల ఒక 2 decades అంటే 10 years బిఫోర్ 10 years వాళ్ళు, సార్ ప్లీజ్ కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పరా, మేము కూడా సార్ ప్లీజ్ సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి, ఇది ఎట్లా చదవాలని. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి వచ్చేసరికి కనీసం ఈ ఇంపార్టెంట్ కాదు, ఈ 2 questions అన్న చదివి ఆన్సర్ రాయంటట్టు వచ్చేసి, అంటే లాట్ ఆఫ్ చేంజెస్ ఈ 20 years లోపల డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి అన్నట్టు. సరే, అప్పుడు ఉన్న మాకు ఆ రెస్పాన్సిబిలిటీస్ కి, అంటే మా భయం, రెస్పాన్సిబిలిటీ అనే బదులు భయం అనాలి. భయం వల్ల మాట్లాడాలన్నా, ఇంకోటి సార్ చూస్తే ఏమనుకుంటాడో, సార్ అంటే ఏమనుకుంటాడో అంటే, అరే ఏంటిది వీడు ఇట్లా ఉన్నాడు, మాట్లాడితే అదొక మేము తప్పుగా భావించడం. అంత వాళ్ళ దగ్గర పోయి మాట్లాడడం అని చూసే వాళ్ళు ఏదో మాట్లాడితే, కాకపోతే యూనిటీగా క్లాస్లో సెలబ్రేషన్స్, January 1st అయినా
లేదంటే ఇంకేదన్నా ఫేర్వెల్ పార్టీలు కావచ్చు, ఫ్రెషర్స్ పార్టీలు కావచ్చు, సెలబ్రేట్ చేసుకునేది బాగా. Okay. ఆ మెమరీస్, ఆ ఫొటోస్ చూసి ఇప్పటికి కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఆ ఫోటో చూడంగానే ఒక బ్రైట్నెస్ ఫేస్ Okay. అట్లా వచ్చి. ఇప్పుడు ఆ ఫోటోస్ ఇవి అనేది లేదు. ఎంతసేపు ఆ సౌండ్స్ కూడా, సాంగ్స్, ఇప్పుడు సాంగ్స్ విషయానికి వస్తే ఆ లిరిక్స్ అనేటి అస్సలు అర్థం కాదు. ఏం లేదు, ఆ డీజే అని పెట్టేసి బేస్ వేసి సో కాబట్టి అప్పుడు మాట్లాడడం అయితే ఉండేది. క్రష్ అంటే చూసి బాగుంది అనుకునేటట్టయితే ఒకరినో ఇద్దరిని అనుకునేటోళ్ళు. కానీ అంటే అప్పుడు వాళ్ళ సార్ ఎట్లుండే సార్, మొత్తం సార్ల మీదకి ఫైరింగ్, మొత్తం మాస్, కాలేజీలో గొడవలు అట్లుండే సార్ అప్పుడు? అంత ఏమో బాగా సిన్సియర్ ఏం లేదు, అలా అని బాగా ఏదో అగ్రెసివ్ గా పోయేటట్టు ఏం లేదు. కానీ మా ఫ్రెండ్ ఉండే, నాకు మేము డిగ్రీ జాయిన్ అయినప్పుడు 7 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండే. మాకు బాగా డియరెస్ట్ ఫ్రెండ్ విష్ణు అని, ఇప్పుడు ప్రజెంట్ అమెరికాలో ఉన్నాడు. వాడు నేను చిన్నప్పంచెలు కలిసి చదువుకున్నాం. తను నేను చిన్నప్పంచెలు కలిసి చదువుకున్నా కూడా కొంచెం ఏమన్నా గొడవలు అయితే మేము అంటే గొడవలు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. సరే, ఇది ఇప్పుడు పిల్లలు కూడా ఇది ఇట్లా చేసిన ఇప్పుడు మా అనిపిస్తుందేమో. మేము అప్పుడు ఏంటంటే, నేను మా విలేజ్ నుంచి వెళ్ళి కాలేజీకి బస్సులో వెళ్ళేటోళ్ళం. బస్ పాస్ తీసుకునేది. బస్ పాస్ తీసుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే 2 రకాల పాస్లు ఉండే. ఒకటి అది జనరల్ పాస్ అని చెప్పేసి, ఇంకోటి రెడ్ బస్ కూడా పాస్ ఉండేది, అది రూట్ పాస్ అని. సో రూట్ పాస్ కి ఏంటంటే సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ దానికి లిమిట్ ఉంటది. 12:30 తర్వాత ఇటు వెళ్ళాలి అప్, తర్వాత 12:30 వరకు అప్ వెళ్ళాలి, 1:30 తర్వాత డౌన్ రావాలి, 4:30 తర్వాత ఇక నో ఎంట్రీ అన్నాడు. సో అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే, ఒకసారి మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత వస్తుంటే ఇప్పటికి 5:30 అయింది, బస్ రాలేదు, లేట్గా వచ్చింది. నేను మా ఫ్రెండ్ తోని కొంచెం నేను అంటే కొంచెం, మా ఫ్రెండ్ అంతా అగ్రెసివ్ కాదు, వాడు కొంచెం డేర్ డాషింగ్. సో నేను అన్నాను, అరే మనము 4:30 వరకే ఈ పాస్ ఇప్పుడే ఎగ్జిక్యూట్ అయ్యే, మనకి ఏమవుతుంది, ఇది రన్ అవుతుంది, 4:30, మనకి ఇప్పుడు 5:30 అవుతుంది, ఏమైనా అవుతుంది ఏమంటే, దీనికి ఎందుకు భయపడుతున్నావు రా అని మేము బస్ ఎక్కేసినాం. అప్పుడు టికెట్లు ఎట్లా ఇష్యూ చేసేదంటే, మా విలేజ్ రాకముందే, ఎందుకంటే ఫస్ట్ స్టాప్ అన్నట్టు మా విలేజ్, రాకముందుకి ఏంటంటే ఒక 1 కిలోమీటర్ పోయిన తర్వాత బస్ బాగా రష్ ఉంది. రష్ లో టికెట్లు వాడు బస్ డ్రైవర్ ఏం చేసేది, ఆపేది పక్కకు. కండక్టర్ ఏం చేసేది, టికెట్స్ ఇష్యూ చేసేది. బాబు మీదేనే అన్నాడు, పాస్ అన్నాం. పాస్ అనేసరికి పాస్ చెల్లదు ఇప్పుడు అని. అప్పుడు మాకు ఇప్పుడంటే మీకు టికెట్స్ ఇష్యూయింగ్ ఎట్లా ఉంది, అది కంప్యూటరైజ్డ్ టికెట్స్. అప్పుడు మాన్యువల్ గా ఇచ్చేది, కలర్లు ఉండేది టికెట్స్ కనుక ఇట్లా లెంతీగా. ఆ టికెట్ ఇష్యూయింగ్ అది ఏదైతే ఉందో దాంతోనే ఆ బస్ కి టక్ 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 అని కొట్టేసి దిగండి అని అన్నాడు. మా ఫ్రెండ్ కి కోపం వచ్చేసి, అక్కడ బోర్డు మీద మీరు ఎప్పుడైనా బస్సులో ఆ సైడ్ కి వాల్ మీద చూస్తుంటే ఒక కొటేషన్ ఉంటది, ఈ బస్సు మన అందరిది, దీన్ని పరిశుభ్రంగా ఉంచుదామని. బస్సు మన అందరిది అంటే తీసి ఆ చదువు ఏంటిదో అని అన్నాడు దిగమంటే. ఏమున్నదని కండక్టర్ ఈ బస్సు మనందరిది, మీద నీ సొంతమా, అరే వద్దు లేరా, ఎందుకు, ఏదో టికెట్ తీసుకుందాం. అప్పుడు ఎంత టికెట్ మా విలేజ్ కి మీరు నమ్మరు, నాకు తెలిసినంత వరకు 2 రూపీస్ ఏముంది, ములుగు రోడ్డు ఉండేది, జస్ట్ 2 రూపీస్, తక్కువటే. పే చేద్దాం రా అంటే, ఎందుకు పే చేయాలి, మనకు పాస్ ఉంది, మనం 4:30కి వచ్చినాం, బస్సు రాలే, బస్సు లేట్గా వస్తే మనం ఎందుకు పే చేయాలి, మేము అస్సలు దిగాం. లేకుంటే ఇంకేమంటాడు, బస్ డిపోకి పోని మీరు ఏ టైంకి రావాలి, మీరు యాక్చువల్ టైంకి వచ్చారా, మీ ఒరిజినల్ టైం ఏంటి, డిపో మేనేజర్ దగ్గర పోదాం, నువ్వు మమ్మల్ని దిగమంటే మేము దిగాం. అంటే అక్కడ సార్ అక్కడ మనీ కోసం కాదు, మనీ కోసం కాదు, ఆ ఈగోతోని ఆ బస్సు ఆల్రెడీ రష్ ఉందని చెప్పా కదా, ఆ బస్సులో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా కండక్టర్ తో అన్నాడు, ఏ డ్రైవర్ సాబ్ పోనీ వాళ్ళతో ఎందుకు, ఈ పిల్లలతో ఎందుకు అని గొడవ పోనీ అంటే, లేదు వాళ్ళు తెలుసా, వాళ్ళు బస్ పాస్ కు జస్ట్ 40% పే చేస్తారు, మీరు 2 రూపీస్ పే చేస్తే వాళ్ళు 40% పే చేయాల్సి వస్తుంటది, మీకు తెలియదు అని అన్నప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు, నీకు ఇచ్చే జీతం అయితే ఇస్తాను కదా, నేను 40% పే చేసింది, 60% పే చేసింది, నీకెందుకు, బస్సు మేము పే చేసినాం, మీరు రాలే, మేము దిగాం, పోతే బస్ అందరితో పాటు డిపోకి పోవాలి,
పోవాలి. లేదా ముందు పోవాలి. ముందు పోవాలి. వాళ్ళు వీళ్ళు ఎట్లా అయిపోయింది, రష్ ఎక్కువ ఉండేసరికి పోనీ పిల్లగాళ్ళతోనే ఏందని కదా అప్పుడు అట్లా గొడవలు అంటే బాగా గొడవలు పడి ఏదో ఇప్పుడు ఉన్నట్టు ఇదేదో అంటే సార్ మేము కాలేజీలో గొడవలంటే ఇక ప్రిన్సిపల్ దగ్గర పోయి సస్పెండ్ అయ్యే కాడికి పోతుంది కదా సార్. సో మీకు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంత అటువంటి గొడవలే నేను చెప్తున్నా కదా. కొంచెం అయితే భయం, ఒక రకమైన దాన్ని గౌరవం అనాలనా భయం అనాలనా నాకు కూడా ఇప్పటికీ ఇంకా నేను చెప్పలేకపోతున్నా. నేను అంటున్నా కదా ఎవరైనా అదే ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు మేము ఫస్ట్ టీచింగ్ వచ్చినప్పుడు పిల్లలు కొంచెం సార్ చూస్తాడు అంటే ఇటు అబ్బు సార్ చూసిండు మళ్ళీ రేపు ఏమని అంటాడు అంటే ఇప్పుడు ఎట్లున్నారంటే చూస్తే ఇప్పుడు అందుకే వాళ్ళని కూడా ఏమన్నా అనాలంటే పిల్లల యాటిట్యూడ్ అనేది కొంచెం చేంజ్ అయితే బాగుండు అనుకుంటున్నా. అఫ్ కోర్స్ ఇప్పుడు జనరేషన్ అట్లా ఉందనేది మనం ఉంటారు కదా సార్. ఇప్పుడు సెన్సిటివిటీ ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి కరెక్ట్గా పేరెంట్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళని గైడ్ చేయట్లేదు అంట సెన్సిటివిటీ అంటే. ఇప్పుడు నేను మొన్న ఒక ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత బాగా అంటే బాగా నాకు బాధ అనిపించింది. ఒక మదర్, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక డాటర్ అండ్ సన్, ముగ్గురు చర్లపల్లి దగ్గర సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు ఇప్పటివరకు కూడా తెలియదు. అసలు ఇన్సిడెంట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, హస్బెండ్ దుబాయ్లో వర్క్ చేస్తున్నాడు, డాటర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది హాస్టల్లో, సన్ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సెకండ్ ఇయర్ డాటర్ చదివితే ఫస్ట్ ఇయర్ ఈ అబ్బాయి చదువుతున్నాడు. ఈమె డైలీ జనరల్ గా వర్క్ వెళ్ళిపోతూనే ఉంది. ఆ రోజు ఏంటంటే ఓన్ వెహికల్ వాళ్ళ అమ్మ కూడా ఉంది ఇంట్లో. వీళ్ళ వీళ్ళ మదర్ వాళ్ళ అమ్మ కూడా వీళ్ళతోనే ఉంటుంది. వీళ్ళ ఫాదర్ ఏమో దుబాయ్ లో ఉన్నాడు, మదర్ వీళ్ళిద్దరు అబ్బాయి అమ్మాయి హాస్టల్లో ఉంటున్నారు. ఈమె వెళ్ళి హాస్టల్కి వెళ్ళింది, అమ్మాయి వాళ్ళ హాస్టల్కి వెళ్ళి సో రీజన్ మా రిలేటివ్ ఒకరు ఏదో ఎక్స్పైర్ అయ్యిండ్రు అని చెప్పేసి అమ్మాయిని తీసుకున్నది. మళ్ళీ అబ్బాయి హాస్టల్ దగ్గరికి వచ్చింది. అబ్బాయి హాస్టల్ దగ్గరికి వచ్చేసి కూడా సేమ్ రీజన్ చెప్పి వాళ్ళతో ముగ్గురు కార్లో చర్లపల్లి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు. వెళ్ళి అక్కడ కార్ పార్క్ చేసి ఆ పార్కింగ్ స్లిప్ వెనుక రాశారు, ఐఎమ్ సారీ అమ్మా, నేను ఈ బ్రతకలేకపోతున్నా, సో నన్ను క్షమించమ్మా, నా చావుకి ఎవరు కారణం కాదు అని రాసి ఆ స్లిప్ ఒకటి ఈ అబ్బాయి జేబులో పెట్టింది. ఆ కీస్ కూడా అరౌండ్ 11:30 నేను ఆ స్టోరీ కనుక చదువుతుంటే నాకు అదే అనిపించింది. 11:30 నుండి 12:30 వరకు ఒక 1 కిలోమీటర్ ట్రాక్ ఎంబడి నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళి ఒక గూడ్స్ రైలు వస్తుంటే ముగ్గురు ఇట్లా గట్టిగా హక్ చేసుకొని దానికి ఎదురు నిలబడి ఆ డాష్ ఇచ్చే పాపం ఆ గూడ్స్ ట్రైన్ డ్రైవర్ కూడా చూసిండట. చూసి హారన్ ఎంత కుట్టినా జరగలేదు, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ముగ్గురు ఆన్ ది స్పాట్ డెత్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇంటర్మీడియట్ అమ్మాయి చదువుతుంది, అబ్బాయి చదువుతున్నాడు, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంటే సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పటి కూడా ప్రైమరీ రిపోర్ట్లో ఏమని ఉందంటే పోలీసులు చెప్పింది అంటే ఒరిజినల్ గా ఆడేం జరిగిందో మనకు కూడా తెలియదు. వాళ్ళు ఏం చెప్పిందంటే లోన్లీనెస్ గా ఫీల్ అవుతుంది, ఒంటరితనాన్ని చనిపోవడం. సార్ ఇప్పుడు చెప్పండి, మనము ఏం ప్రొవైడ్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ సిస్టమ్? సార్ ఒంటరితనం అంటే ఇప్పుడు నేను ఒక్కరిని ఏదో చేసుకుంటే వేరు, ఇప్పుడు మా కెమెరామెన్ ఆయన ఏదో ఒకటి వేరే చేసుకుంటే వేరు, లేదంటే మీరు సడన్ ఒక్కరు అంటే మీకు ఒంటరితనం ఉంటే వేరు. కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ఇద్దరు కలిసి అంటే ముగ్గురు అమ్మతో కలిపి చనిపోవడం అంటే ఈ పిల్లగాళ్ళకి ఇంటర్మీడియట్ వరకు వాడు చదువుతున్నాడు అంటే అమ్మకి ధైర్యం చెప్పేంత తెలివితేటలు లేవా? ఒకటి. రెండవది, అమ్మ ఎందుకు చనిపోవాలనుకుంటున్నాం అనేది అనాలిసిస్ చేసి డబ్బా, అందుకే అంట చాలా మంది డబ్బు ఉంటే సరిపోతుంది, డబ్బు కాదు, మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. ఈ ఎడ్యుకేషన్ అనేది ఏం ప్రొవైడ్ చేయాలి అంటే మనం ఎక్కడికి పోయినా నేను బ్రతకగలుగుతా అది ప్రొవైడ్ చేయాలి. అంతేగాని ఈ పట్టా ఇచ్చి నువ్వు నీ మా నాన్న నువ్వు ఓసారి. ఇంకోటి, ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లోటు పాటలను కూడా మనం తీసుకుంటే ఆ పిల్లగాని మెంటల్ కండిషన్ ఏంటి? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, మీ అబ్బాయిని ఎక్కడ జాయిన్ చేసినాం ఇంటర్వ్యూ, నారాయణలో జాయిన్ చేసినావా, చైతన్య జాయిన్ చేసినావా అంటే వాడు అంతవరకు క్యాపబులా?
ఇప్పుడు ఆ స్టేజ్ వరకు క్యాపబిలిటీ ఉందా మన దగ్గర, చదవగలుగుతాడా, ఆ కోర్సు చదవలేడా, ఏదో ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకొని అక్కడికి వెళ్తే వాడు అక్కడ ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నాడు, వాడు చెప్పేది ఎవడి నాన్న. నేను పేరెంట్స్ కూడా చిన్నప్పుడు హాస్టల్లో వేయద్దంట. నువ్వు చిన్నప్పుడు వాడిని నువ్వు హాస్టల్ వేస్తే వాడు పెద్ద విరిగిన తర్వాత నిన్ను ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తాడు. అంతే. నువ్వు ఆ పేరెంట్స్ ఆ బాండింగ్ అనేది నువ్వు కంపల్సరీ అది నువ్వు ఫీల్ అవ్వాలి. నువ్వు కానీ పిల్లగాలు కానీ ఫీల్ అవ్వాలి. ఆ బాండింగ్ అనేది ఫీల్ అవ్వకుంటే నీకు రేపు ఫ్యూచర్ లెక్కంచెలు వస్తుంది. నన్ను ఇక్కడ నువ్వు ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసిండంటే ఎట్లా? సో నేను అందుకనే నా పర్సనల్గా విషయానికి వస్తే మా అబ్బాయిని 10th క్లాస్లో వేసిన హాస్టల్లో. ఇద్దరిని కూడా, నాకు ఇద్దరు అబ్బాయిని కూడా 10th క్లాస్ వచ్చేంత వరకు కూడా మా మేడం ఎంత చెప్పినా కూడా నేను ఏనంటే ఏనని చెప్పేసి. ఎందుకంటే పిల్లలు నాతో ఉన్నాడు. ఇప్పుడు చూడు నాతో ఉండరు, ఇంటర్మీడియట్కి ఉంటాడు, తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఉంటాడు, ఏముండడు. సో కంపల్సరీ మనం పిల్లలకి మనతోని బాండింగ్ అనేది కంపల్సరీ మనకి ఆ ఫీల్ అనేది చూపెట్టాలి, బాండింగ్ అనేది ఏర్పరచాలి. ఏర్పరిచినప్పుడు రేపు మనం కోరుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ మనకు జనరల్ గివ్ అండ్ టేక్, ఫస్ట్ ఇవ్వాలి తర్వాత తీసుకోవాలి. అది లేకుండా ఓన్లీ మనకు నాకే కావాలంటే అదొకటి ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అవడానికి మెజారిటీ ఆఫ్ ద రీజన్ ఏమై ఉండదు సార్? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ కావడానికి సో మెనీ రీజన్స్. అంటే ఒక్కటి గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఫాల్స్ ఉన్నాయి. రెండోది ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఏమైపోయిందంటే జనరల్గా చాలా మందికి తెలియదు ఏంటంటే ఇది సర్వీస్. ఎడ్యుకేషన్ అనేది సర్వీస్, కానీ మనకి ఇక్కడ బిజినెస్. అవును సార్, ఇండియాలో బిజినెస్. ఇండియా మొత్తం ఇండియా బిజినెస్ అయిపోయింది. సో ఇప్పుడు బిజినెస్ అయిపోయింది అన్నప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని చేయొచ్చు, కానీ గవర్నమెంటే ఇప్పుడు నేను కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి మనం చెప్పలేకపోవడానికి ఏం రీజన్ అనేది ఏమీ లేదు, కానీ కొంత సర్వీసెస్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఎవరికైనా కూడా పిల్లలకి కూడా నేను కాలేజీకి రావాలని చెప్తూ ఉంటాను. రావాలనగానే రాగానే ఇది రాసినావా అది రాసినావా అది కాదు. పిల్లలకి వాళ్ళ డెవలప్మెంట్ ఇప్పుడు ఒకటే రుద్దడం కాదు సబ్జెక్ట్. లెక్కలు ఎందుకు చేయలేదు, నిన్న ఎందుకు రాలే, ఇవాళ ఎందుకు రాలే, అది కాదు. ఇవాళ వచ్చినాం, ఇవాళ ఏం చేద్దాం. ఒకసారి ఎంటర్టైన్మెంట్, ఒక గేమ్స్. ఇప్పుడు పిల్లలకి చూడండి స్కూళ్ళలో ఏదో చిన్న స్కూల్, ఎక్కడో చిన్న బిల్డింగ్ అనవన స్కూల్ పెడుతున్నాడు. ఇదివరకు స్కూల్ అంటే ఎట్లా ఉండాలంటే కంపల్సరీ గేమ్స్ స్పోర్ట్స్ ఉండాలి పీరియడ్స్. ఇప్పుడు చూడండి ఒక 10 years బ్యాక్ డిగ్రీలో పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. టీనేజ్లో ఉన్న పిల్లలకి రావు సార్. ఇప్పుడు 18-19 years అబ్బాయి, డిగ్రీ చదివే అబ్బాయికి సార్ నాకు హెల్త్ ఇష్యూ ఉంది, నాకు ఆస్తమా ఉంది, నాకు ఏది కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, అపెండిసైటిస్ వస్తుంది. ఈ ఏజ్ లో రావడం ఏంటి అంటే తినే ఫుడ్ అట్లుంది కదా సార్. తినే ఫుడ్ అట్లుంది. ఫుడ్ తింటే కూడా వీనికి డైజెస్ట్ కావట్లేదు. ఈ ఏజ్ లో డైజెస్ట్ కాకుండా రేపు నా ఏజ్కి వచ్చిన తర్వాత ఏం డైజెస్ట్ అవుతుంది? హాస్పిటల్. ఎందుకు డైజెస్ట్ కావట్లేదు అంటే వాడంతా స్ట్రాంగ్ గా ప్రిపేర్ కాలేదు. చిన్నప్పటి నుంచి గేమ్స్, స్పోర్ట్స్, ఎక్సర్సైజెస్ కంపల్సరీ అవన్నీ కూడా చేయించాలి. కానీ ఏ స్కూల్లో మనం కూడా ఇప్పుడు పేరెంట్స్ ఏం చూస్తున్నారు? పేరెంట్స్ ఒకటే, స్కూల్లో ఎన్ని ర్యాంక్స్ వస్తున్నాయి. ఈ చిన్న పిల్లలకు ఎంటర్టైన్మెంట్ కోసం గ్రాడ్యుయేషన్ డే చేయొచ్చు. ఎల్కేజీ యూకేజీకి గ్రాడ్యుయేషన్ డే ఎందుకని? ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు, కానీ ఫస్ట్ క్లాస్ అబ్బాయికి, సెకండ్ క్లాస్ అబ్బాయికి ఫీజెస్ ఇదవుతుంది మేము ఇది చేస్తాం అంటే వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన ఎడ్యుకేషన్ సరిగా ప్రొవైడ్ చేయక వాళ్ళకి ఏమవుతుంది, గేమ్స్ స్పోర్ట్స్ పీరియడ్స్ లేక హెల్త్ పరంగా కానీ అది కానీ. ఒకప్పుడు ఏంటి మన గ్రాండ్ పేరెంట్స్ కనుక చూస్తే 100 years. అవును సార్. మన పేరెంట్స్కి వచ్చేసరికి అరౌండ్, మా పేరెంట్స్కి వచ్చేసరికి 70-80 years. ఇప్పుడు మేము 60. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఒక 50 క్రాస్ అయ్యేటట్టు ఉన్నారు. అదే సార్. సో బికాస్ ఆఫ్ ఏంటంటే ఈ హెల్త్ ఇష్యూస్ ఎందుకంటే ఫుడ్ అండ్ దేర్ హ్యాబిట్స్. అంటే ఇప్పుడు మార్నింగ్ లేవడం కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవి లేకపోవడం. సార్ ఏ వల్ల జాబ్స్ అవుతున్నాయి కదా సార్. అంటే స్టూడెంట్స్ నాట్ ఓన్లీ ఫర్ జాబ్, ఎవరైనా అంటే ఒక కంపెనీకి మనం చూసుకుంటే బయట కొన్ని వేల కంపెనీల అమ్మట రెజ్యూమ్లో పట్టుకొని నిల్చుంటున్నారు. లిటరలీ చెప్పాలంటే అంటే మన కాలేజ్ నేమ్ తీయదు సార్, ఎందుకంటే నేను కూడా అదే కాలేజ్ చదివినా. బట్ ఏంటంటే మన కాలేజ్లోనే అంటే మేము ఫైనల్ ఇయర్ చదివినప్పుడు ప్లేస్మెంట్స్ తక్కువ, మా అప్పుడే తక్కువ. మేము బయటకు వచ్చేసినాం. ఇప్పుడు మా జూనియర్స్ ఉన్నారు, వాళ్ళు మాతో ఏం చెప్తున్నారు అంటే అన్న మీ ఎప్పుడన్నా ఒక 4-5 కంపెనీలు వచ్చినాయి,
ఇప్పుడు మాకు ఆయనతో రావట్లేదు, మేము బయట పోతే క్యూలలో కట్టి ఉండాల్సి వస్తుంది. ఆ జాబ్ అన్న పర్మనెంట్ ఉంటుందా అంటే 3 months మీ టైము, మీ ప్రోగ్రెస్ చూస్తాం, ఆ లోపు చూస్తాం, చూసినాక ఒకవేళ బాగుంటే తీసుకుంటాం, లేకపోతే అంతే. అంటే ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి. సో స్టూడెంట్స్కి జాబ్ ఒకటేనా అంటే చదువుకుంటే అసలు చదువు దేనికి సార్? ఫస్ట్ జాబ్ చేయడానికే చదువా, నాలెడ్జ్ పెంచుకోవడానికి చదువా? జాబ్ చేయడానికి అనేది చదువు అనేది అయితే నా దృష్టిలో అయితే కాదు. ఓకే. ఎందుకంటే నాలెడ్జ్ని ఎట్లా, నేను ఇంతకు కూడా చెప్పిన, నాలెడ్జ్ని పెంచుకోవడం వల్ల లైఫ్లో బెటర్గా ఎలా ఉండాలనేది చూసుకో. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక షో చూస్తా, అది మన డిస్కవరీ ఛానల్లో. నేను అప్పుడప్పుడు కూడా పిల్లలకి చెప్తుంటా, బేర్ గ్రిల్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్. వాడు ఎట్లా అంటే ఏదో అడవిలో అంటే సర్వైవ్ ఎట్లా అవ్వాలి, అంటే వితౌట్ ఎనీ ఐటమ్స్ కానీ నీ దగ్గర ఉన్న వాటితో ఎట్లా సర్వైవ్ అవ్వాలి. నీ దగ్గర ఉంటాయా సెకండరీ. నీకు ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి రావాలి? ఈ టెక్స్ట్ బుక్ ప్రొవైడ్ చేయాలి. టెక్స్ట్ బుక్ ప్రొవైడ్ చేసి ఇప్పుడు కూడా ఈ సొసైటీలో నీకు ఈ సబ్జెక్ట్ ఏం నేర్పాలి, ఈ సొసైటీకి నువ్వెట్లా యూజ్ అవుతావు, నీకు సొసైటీ ఎట్లా యూజ్ అవుతుంది, ఇది నేర్పాలి. ఇది నేర్పకుండా నువ్వు ఖచ్చితంగా డిగ్రీ చేస్తేనే నీకు జాబ్ తెచ్చుకో. ఇంకొకటి ఇప్పుడున్న సాఫ్ట్వేర్ కంపెనీస్ కనుక, లేకుంటే నేను ఇక్కడ ఎవరినో సపరేట్గా అనడానికి కనుక, అది ఎవరినో నేను వాళ్ళని బ్లేమ్ చేయడానికో లేకుంటే వాళ్ళని ఏదో చేయడానికి అన్నట్లే, కానీ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ఎంతమంది కరెక్ట్ గా చదివి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు? ఏ చేసినా సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తున్నారు. EEE చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, ఈసీ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్, ఏ కోర్స్ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. అంటే అది ఒక ప్యాషన్ అయిపోయింది. కానీ అట్లా కాకుండా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నాలెడ్జ్ ప్రొవైడ్ చేయాలి తప్ప ఈ జాబ్ చేయాలి, జాబ్ కోసం అనేది కాదు. కానీ మన సిస్టమ్ ఇప్పుడు మన వాళ్ళు ఎట్లా అంటే కంపేర్ చేస్తుంటారు. కంపేర్ చేసేసరికి పిల్లగానికి ఏమవుతుందంటే, నేను కూడా అలానే ఉండాలి కావచ్చు, వీని యూనిక్నెస్ కోల్పోతున్నాడు. పేరెంట్స్ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అరే ఇప్పుడు మా అబ్బాయికి ఏది ఇష్టం, ఇప్పుడు పలాని లక్ష్మణ్ ఉన్నాడు, ఏం చేయగలడు, నువ్వు కథం డేటా సైన్స్ చదివి అమెరికాకి వెళ్ళి డాలర్స్ పంపి, ఇది కాదు. లక్ష్మణ్ నీకు ఏది ఇష్టం? సార్ నాకు ఇట్లా ఇది ఇష్టం, అమ్మ నాన్న నాకు చెప్పగలిగా. పిల్లవాడు ధైర్యంగా చెప్పగలిగాలి, అమ్మ నాన్న నేను ఇది చేస్తా, నాకు ఇది ఇష్టం, నేను చదివినా, నాకు ఆ టెక్నికల్ నాలెడ్జ్ కొంత ఉంది, కానీ నాకు ఇష్టం వచ్చింది, నేను ఇది చేస్తా. అయితే దీంట్లో ఎట్లా దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలనేది ఎవరికి తెలియాలి? అది కంపల్సరీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇవ్వగలగాలి. ఇప్పుడు టెక్నికల్ నాలెడ్జ్, ఇప్పుడు డేటా డిగ్రీలో డేటా సైన్స్ కంప్యూటర్ సైన్స్ చదివినాం. ఇప్పుడు చూడండి టెక్నికల్ గా ఇవన్నీ ఎట్లా, ఏదో ఆడియో రికార్డింగ్ కానీ వీడియో రికార్డింగ్ కానీ ఇవన్నీ కూడా నాలెడ్జ్. అంతేగాని ఒక సాఫ్ట్వేర్ పోవడానికి ఈ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయదు. అందుకోసమే ఈ చదువు అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా నాలెడ్జ్ ప్రొవైడ్ చేయాలి తప్ప జాబ్ ఇప్పుడు మనకు ఇవన్నీ కోర్సులు అనేది జాబ్ ఓరియంటెడ్ తయారైంది, అట్లా కాదు, నాలెడ్జ్ ఓరియంటెడ్ అయితే. సిలబస్ కూడా జాబ్ ఓరియంటెడ్ ఉంది కదా. అదే బాధ అనిపించేది. కొంతవరకు పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వస్తలేదు. ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి, పాఠం అనేది ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి ఒకటి. రెండోది ఏం చేయాలి, దాన్ని ఇప్పుడున్న పిల్లలకి ఇది ఏంటి, ఒక డిసిప్లిన్ అనేది లేదు, డిసిప్లిన్ నేర్పాలి. ఇంకా వీటన్నిటికన్నా నేను ఈ మధ్యలో నేను నేర్చుకుంటుంది ఏంటంటే, నాకు కొంచెం దైవభక్తి అనేది కొంచెం ఎక్కువ. ఎందుకంటే నేను అయ్యప్ప మాలేసుకుంటుంటా కాబట్టి భగవద్గీతను ఏదో మనకి కొంచెం మన మైథాలజీ ఏంటి మన భగవద్గీతలు ఏముంది, రామాయణం కొంచెం వానికి ఇవి కనుక కొంచెం ఆ కల్చర్ కనుక అది చేస్తే వాడు కొంత మారుతాడు అనేది నా అభిప్రాయం. అందుకోసమే కొంచెం సిస్టమ్ మారితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, బిఫోర్ ప్రొఫెసర్ ఇన్ వాగ్దేవి కాలేజ్ యు ఆర్ ఎ ఫార్మర్ సార్? యా, మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈస్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. సార్ ఫార్మర్ లైఫ్ అంత ఈజీ ఉంటుంది సార్? అంటే జాబ్ కానీ బిజినెస్ అట్లాంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఫార్మర్ ఫీల్డ్ అంత ఈజీ ఉంటుందా? ఫార్మర్ ఫీల్డ్ నేను చాలా మందితోని ఒక విషయం అయితే చెప్తా. ఒకటి ఏంటంటే, మై ఫాదర్ ఈజ్ ఫార్మర్ అని ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటా అంటే, ఈవెన్ దో ఐఎమ్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, దానికన్నా అది కూడా చెప్పుకుంటా, కానీ దానికన్నా ఇది ఎక్కువ చెప్పుకుంటా. ఎందుకంటే రైతు ఎన్ని కష్టాలు పట్టి ఎన్నిసార్లు నష్టం జరిగినా కూడా నెక్స్ట్ మళ్ళీ ఆశతోని అది వర్క్ చేస్తూనే ఉంటాడు.
కానీ ఈ మన గవర్నమెంట్స్ అయినా ఏవైనా కూడా అంటే ఇవి ఎట్లుంటాయంటే గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అవి కానీ రైతులకు చేసే బెనిఫిట్ ఏదైతుందో సరిగా చేయట్లేదు. కాకపోతే అప్కమింగ్ ఇయర్స్లలో ఇంకో 10 years లోపల ఫుడ్ షార్టేజ్ ఇప్పటికే ఉంది. ఫుడ్ అనే షార్టేజ్ ఎవరైనా కూడా ఇప్పుడు మనం మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. మా అబ్బాయి అగ్రికల్చర్ చేస్తున్నాడు అనుకోండి, అయ్యో చదివి అగ్రికల్చర్ చేస్తున్నాడు అంటే వ్యవసాయం అనేది చిన్న చూపు చూపబడుతుంది. కాబట్టి చాలా మంది ఎవరు కూడా అగ్రికల్చర్ సైడ్ రావట్లేదు. కానీ నెక్స్ట్ నా గెస్ కరెక్ట్ అయితే ఇంకో 15 years తర్వాత విపరీతమైన డిమాండ్ ఉంటుంది అగ్రికల్చర్. కానీ ఆ డిమాండ్ ని వీళ్ళు ఎట్లా ఏఐతో ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారంటే, నేను ఏదో ఏఐ ఇది ఒక యాప్ మన వీడియో చూసా, ఏఐ వీడియో చూసా, ఆడియో ఏవి వీడియో చూసా. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ ఫుడ్ కాదు, ఒక టాబ్లెట్ వేసుకుంటే ఆకలి కాదు సార్. ఓకే, అది ఒక 3-4 years బ్యాక్ చూసా. అంటే ఫుడ్ అవసరం లేదు, ఇక మనం డిపెండ్ ఆన్ ఇది అగ్రికల్చర్ మీద డిపెండ్ కావాల్సిన అవసరమే లేకుండా ఒక టాబ్లెట్ వేసుకుంటే కదా. లంచ్ టైంలో ఒక టాబ్లెట్ వేసుకోవాలి, లంచ్ కంప్లీట్ అవుతుంది. డిన్నర్ టైంలో ఒక టాబ్లెట్ వేసుకోవాలి, డిన్నర్ కంప్లీట్ అవుతుంది, సరిపోతుంది. అయిపోయింది. లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది కదా సార్. ఇట్లా లైఫ్ స్పాన్ బాగా తగ్గుతుంది. ఏది కూడా న్యాచురల్ గా ఉన్నదానికి మనం ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన దానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కనబడుతుంది కదా పిల్లల మీద. నేను క్లాస్కి వెళ్ళినప్పుడు డిగ్రీ పిల్లలకి నేను అంటూ ఉంటా, అరే నా ఏజ్ లో సగం ఉండదు మీ ఏజ్. మీరు ఇప్పుడు అంటే నాకు హెల్త్ బాగాలేదు, నాకు ఇదైంది, నాకు ఫీవర్ వచ్చింది. మీరు నమ్ముతారా నా 20 years సర్వీస్ లోపల నాకు జ్వరం వచ్చిందని, నాకు ఫీవర్ వచ్చిందని ఇంతవరకు లీవ్ పెట్టలేదు కాలేజీ. అది నేను చెప్పడం గొప్ప కాదు, మీరు రికార్డ్స్ కూడా చూసుకున్నా మీకు తెలుస్తుంది. అంటే నేను ఏమంటానంటే హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అదే ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటాం, నేను ఇంత చెప్పిన ప్రతి మూమెంట్ ని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నేను మీతో మాట్లాడుతున్నా హ్యాపీగా ఉండాలి, హ్యాపీ మూమెంట్ అది మనం తీసుకోవాలి హ్యాపీగా. అంతేగాని ఎప్పుడైపోద్దో ఏమైందో ఇంకేం అడుగుతారో ఎట్లుంటారో ఏదైనా కూడా హ్యాపీగా మనం తీసుకున్నప్పుడు ఏమైందంటే ఈజీ అనిపిస్తా ఉంటది, మనకి ఇంకా ఫీల్ ఎక్కువ అనిపిస్తా ఉంటది, ఇంకా చెప్పాలి చేయాలి అనిపిస్తుంది. అది ఇప్పుడు ఉన్న జనరేషన్ కి అది బాగా ఖరాబ్ అయిపోయింది. సార్ ఒక్క క్వశ్చన్ సార్, పర్సనల్ వన్. అంటే నేను పర్సనల్ గా ఫీల్ అయ్యాను సార్, మీరు క్లాస్కి వచ్చినప్పుడు నీకు అటెండెన్స్ లేకపోయినా నేను వేస్తా, నువ్వు నా రూమ్కి రా అంటారు. మేము రూమ్కి వచ్చినాక నువ్వు ఫస్ట్ పోయి ప్రిన్సిపల్ సంతకం పెట్టుకేసుకో, నేను పెట్టకపోతే ఏమన్నావాను, నేను పెడతా 100%, నువ్వు ప్రిన్సిపల్ పెట్టుకొచ్చుకో అంటే అక్కడ మాకు ప్రాబ్లం స్టార్ట్ అయినట్టే కదా సార్. దీన్ని ఎట్లా సార్ అసలు మీరు? అంటే మనం ఏంటంటే క్లాస్ లో హైయరార్కీ అనేది ఉంటది ఎక్కడ కూడా. ఇన్స్టిట్యూషన్ కి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్. రేపు మనం ఒక పిల్లవానికి మనం డిసిషన్ తీసుకొని ఏదైనా ఇప్పుడు వాళ్ళు కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ టీచర్ అయినా ఫాలో అవ్వాల్సిందే. అప్పుడు మనం ఏంటంటే దాన్ని సప్రెస్ చేయడానికి సరే నేను పెడతా, లేకుంటే నువ్వు అది అని చెప్పొచ్చు నువ్వు తర్వాత. కానీ నువ్వు ఏంటంటే అప్పుడు మనం ఏంటంటే క్లాస్ లో డిస్టర్బ్ అవుద్దనో, క్లాస్ డిస్టర్బ్ అవుద్దనో, లేకుంటే ఆర్గ్యుమెంట్ ఏమైనా జరుగుద్దని చెప్పేసి నువ్వు రాకుండా మంచిదని నేను చూస్తా తర్వాత. కానీ నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్ అంటే హైరార్కీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే మనం ఎవరు డిసిషన్ అనేది ఎప్పుడు కూడా హైరార్కీ తీసుకోవాలి. హైరార్కీ అంటే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, ప్రిన్సిపల్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్, అకాడమిక్ కోఆర్డినేటర్. ఈ రూల్స్ వాళ్ళు ఏవైతే ఫ్రేమ్ చేశారో అవి మనం ఒబే అంటే యాజ్ ఏ టీచర్ గా నేను ఒబే చేయాల్సిందే. నేను నా ఓన్ గా డిసిషన్ తీసుకున్నాను అనుకోండి, రేపు పిల్లల దగ్గర నుంచి వెళ్ళైనా పేరెంట్స్ దగ్గర నుంచి వెళ్ళైనా కంప్లైంట్స్ వస్తాయని మా భయం అనుకోవాలన్నా లేకుంటే రెస్పెక్ట్ అనుకోవాలన్నా ఇక మీ ఇష్టం. కానీ జనరల్ గా ఏంటంటే ఇక అది ఒబే చేస్తాం కాబట్టి మేము ప్రిన్సిపల్ సార్ దగ్గరికి పోవని చెప్తుంటాం జనరల్ గా. గవర్నమెంట్ టాక్స్ అబౌట్ స్కిల్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసి స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అట్లా ఎట్లా అని చెప్పేసి గవర్నమెంట్ అంటే దానికంటూ ఒక సపరేట్ ఫండింగ్ పెట్టేసి చేస్తున్నారు. బట్ గ్రౌండ్ రియాలిటీలో స్కిల్ ఇండియాలో స్కిల్ మిస్ అవుతుంది. అది మనీ వలన, ఎగ్జిక్యూషన్ వలన, లేదంటే కరెక్ట్ ప్రాపర్ రీసెర్చ్ లేకనా, స్టూడెంట్స్లో ఏదైనా మిస్కమ్యూనికేషన్, దేనివల్ల స్కిల్ ఇండియా అనే ప్రోగ్రామ్ స్కిల్ లేకుండా పోతుంది. జనరల్గా గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి, ఏ గవర్నమెంట్ అయినా, ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. బట్ ఇంప్లిమెంటేషన్ ఈ స్కిల్ ఇండియా గవర్నమెంట్ జనరల్గా వికసిత్ భారత్ ఇప్పుడు ప్రజెంట్ ఏదో ప్రోగ్రామ్ పెట్టారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్. ఏంటంటే ఎక్కడో ఉన్న పిల్లలకి
ఈ వాళ్ళలో కొంతమంది ఉంటారు మట్టిలో మాణిక్యాలు. కొంతమంది పిల్లల్ని చూస్తే పరిశాన్ అనిపిస్తుంది, ఎక్కడో ఆదిలాబాద్ నుంచి వస్తాడు, ఒక్కసారి చదవంగానే మొత్తం గుర్తుండిపోతా ఉంటుంది, వెరీ టాలెంటెడ్. సో అట్లాంటి వానికి తెలియదు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా వాని ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమన్నా బయటికి తీయాలంటే ఈ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. కానీ ఆ ఇంప్లిమెంటేషన్ ఏమైతే ఉంటుంది, ఇది స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసింది అనేది ఈ స్టూడెంట్కి తెలియదు. ఈ స్టూడెంట్కి ఏం కావాలనో కరెక్ట్గా గవర్నమెంట్కి ఎట్లా రీచ్ కావాలనో గవర్నమెంట్కి తెలియదు. దానివల్ల స్కిల్ ఇండియా కాస్త నో స్కిల్ ఇండియా, స్కిల్ లేకుండా పోతుంది అనే దానికి వచ్చింది. అంటే ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా మనకి చాలా స్కీమ్స్ కూడా స్కిల్ ఇండియా ప్రోగ్రామ్స్ అని నేను ఇంకొక కొన్ని కూడా చూసిన మధ్యలో ఇవి వొకేషనల్ కోర్సెస్ కూడా చాలా ఇంప్లిమెంటేషన్ చేస్తుంటారు. కానీ ఎవరికైతే ఇవి కంపల్సరీ చేరాలనో వాళ్ళకి చేరట్లేదు. వాళ్ళు కూడా పిల్లలకు కూడా చెప్పట్లేదు. నేను అందుకే ఏమంటున్నా, ఇంతవరకు కూడా చెప్పినట్టు ఈ కంపారిటివ్ స్టడీ వల్ల చేయట్లేదు. నేను చాలా మంది క్లాస్లో పోగానే ఏమవుతావు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే, కానీ మనం 10th క్లాస్ పిల్లల్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఎవ్వరు కూడా నెక్స్ట్ ఏం తీసుకుంటావు అంటే కొంచెం మ్యాథ్స్ బాగా వచ్చినోడు ఎంపీసీ తీసుకుంటాడు, లేదంటే బయాలజికల్ సైన్స్. క్లాస్లో 100% కనుక మనం కంపేర్ చేసి తీసుకుంటే 70 to 80% మ్యాథ్స్ అండ్ ఎంపీసీ ఆర్ బీపీసీ, ఇవి రెండే. ఎవరో కొంత నేను కాలేజీ వాళ్ళని సిఎస్సి తీసుకుంటారు, హెచ్ఈసి తీసుకుంటారు. కానీ నా దృష్టిలో కలెక్టర్స్ అందరైనా ఎంఆర్ఓస్, ఎంఈఓస్ చదివిందంతా కూడా బిఏ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్ కావాలంటే కూడా బిఏ ఈజ్ ద బెస్ట్ కోర్స్. ఎందుకంటే మనకు జనరల్ స్టడీస్ అనే పేపర్స్ ఉంటాయి. మనం ఈ చదివే మ్యాథ్స్ పేపర్ చదువుకుంటూ వస్తే ఒకటే పేపర్ ఉంటుంది, జనరల్ స్టడీస్ పేపర్ కంపల్సరీ. కానీ వాడు చిన్న పంచల్లి మనకేమంటాడు, సాఫ్ట్వేర్ జాబ్ కావాలనుకుంటాడు, కానీ కలెక్టర్ కావాలి అనేది ఎవరు ఎందుకు అనుకో. కొంతమంది అది ఫ్యూ పీపుల్, ఎవరంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అని తెలుస్తుంటారు. ఎడ్యుకేటెడ్ కలెక్టర్ కావాలి, ఎంఆర్ఓ కావాలి, లేకుంటే కమిషనర్ కావాలి. వీళ్ళంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వస్తారు. ఇంకా నార్త్ సైడ్ నుంచి బాగా వస్తారు చూడండి. మన కాంపిటీషన్ సార్. సౌత్ సైడ్ ఎవ్వరు కూడా సాఫ్ట్వేర్ పోతున్నారు. మరి మా అబ్బాయి కొంచెం వానికి ఇవేంటి సోషల్ సర్వీస్ చేయాలని బాగుంది. వాడిని ఒక బీకామ్, బిఏ, ఈ బిఏలలో ఈ పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ ఇవి చదివిస్తా. ఎవరి పేరెంట్ కూడా ఎంపీసీ, మావాడు ఎంపీసీ, సో అండ్ సో కాలేజ్. సో ఇట్లా దీనివల్ల ఏమవుతుందంటే పిల్లగానికి కరెక్ట్గా ఈ కంపారిటివ్ అనేది లేకుండా పోతుంది. దాంతోనే స్కిల్ ఇండియా అవుతుందంటారు. ఎవరు కూడా దాని దగ్గర తీసుకోవట్లేదు కోర్స్ అనేది కంపారిటివ్గా. అంటే పక్కోడు తీసుకున్నాడు కాబట్టి నేను తీసుకోవాలి. దానివల్లనే ఒక యాక్చువల్ స్టూడెంట్కి ఉండాల్సిన స్కిల్ ఏంటి సార్? యాక్చువల్గా స్టూడెంట్కి ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ టీచర్ అనే వాళ్ళు పేరెంట్స్. పేరెంట్స్ ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలి పిల్లల్ని. ఫస్ట్ 2-5 years వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లగానికి. వాని లోపల ఏం స్కిల్ ఉంది, ఏం చేయగలడు. కొంతమందిని చూస్తే మనకు సచిన్ టెండూల్కర్ అయినా, మొన్న ఎవరో నేను ఇంకేదో క్రికెటర్ నాకు నేమ్ గుర్తుకులేదు, వాడు క్రికెట్ బాగా ఆడతాడని వాళ్ళ ఫాదర్ జాబ్ వదిలేసి నితీష్ కుమార్ రెడ్డి ఎక్కడికో తీసుకెళ్ళి కోచింగ్ ఇప్పించి, అంటే చూడండి ఫాదర్ మదర్ పేరెంట్స్ అనేవాళ్ళు వానికి ఐడెంటిఫై చేయాలి వాని లోపల ఏ టాలెంట్ ఉంది వీనికి. నేనేమంటా అంటే పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా ఒక యూనిక్ పీస్. నీ లోపల ఒక టాలెంట్ ఉంటుంది, మనం లోపల ఒక టాలెంట్ ఉంటుంది, నా లోపల ఒక ఆ టాలెంట్ని బయటికి తీయాలి. మనం ఫస్ట్ పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి, తర్వాత వానికి ఎక్కడ ఏ కాలేజీలో చదివించినా ఎక్కడ చదివిస్తే వాడు షైన్ అవుతాడు. అది అట్లా వెళ్తే బాగుంటుంది. ఒక స్టూడెంట్ కొనాల్సిన ప్రైమరీగా ఈ పేరెంట్స్ అనేటివి వాడు ఎక్కడికి వెళ్తాడు ఏందనేది ఆ వేలో వెళ్తే వాడు ఆ ప్రైమరీగా తీసుకోవడానికో ప్రైమరీగా చదవడానికో బాగుంటుంది తప్ప మనం ఏదో ఇప్పుడు లేదు ఈ ఎవరు మన పక్కింటి అబ్బాయి అమెరికా పోయిండు నువ్వు అమెరికా పో, ఈ ప్రైమరీగా ఈ బలవంతంగా దోసేసరికి ఇంతవరకు చెప్పా కదా కేసెస్ ఏంటంటే లైఫ్లో వానికి ఆ మజా అనేది ఉండదు, ఆ ఎంజాయ్మెంట్ అనేది లేకుండా పోతుంది అన్నట్టు. ప్రైమరీగా వానికి ఉండాల్సింది ఏంటంటే వాని లోపల నేనేం చేయగలను, నాకంటూ ఏముంది, నేనేం చేయగలను అనేది వానికి తెలియదు. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ తెలుస్తుంది. సో అరే నువ్వు ఇది చేయగలవురా, వాడిని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు కొంతమంది సార్లు టీచర్లు తిడుతూ ఉంటారు, నీకేం రాదు నువ్వేం కాదు,
వాని లోపల వానికి ఏమైతే నిజంగానే నాకు ఏం రాదా, డిసప్పాయింట్ అవుతారు. పిల్లల్ని ఎప్పుడు కూడా పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా డిసప్పాయింట్ చేయకూడదు. ప్రైమరీగా వాని లోపల ఏదో టాలెంట్ను బయటికి కంపల్సరీ నువ్వు ఏం చేయగలవు నువ్వు ఆలోచించుకో. ఒక ఫస్ట్ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వానికి తెలుస్తుంది. ఒక 20 years 25 years లోపల అరే నాకు ఇది సెట్ అవుద్ది, నాకు ఇది సెట్ కాదు, నేను ఇది చేయగలను. ఆ కాన్ఫిడెన్స్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అయితే. కానీ చిన్న పంచలి వానికి కనుక మనం సప్రెస్ చేసినాం అనుకోండి, నీకు ఏం చేత కాదు, నీకు ఏది రాదంటే వాడు నిజంగా వచ్చిన వాడు కూడా ఏం చేయలేకపోతుంటాడు. సో ప్రైమరీగా ఐడెంటిఫై చేయాల్సింది పేరెంట్స్. వాని లోపల ఎటువంటి టాలెంట్ ఉన్నా అటు వాడిని ఏం చేయాలి, వాడిని పుష్ చేయాలి, వానికి ఎంకరేజ్ చేస్తే వాడు షైన్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న యంగ్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్ కాదు అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి సార్? అంటే ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. కామన్ మిస్టేక్ ఒకటి ఏంటంటే, నేను ఫస్ట్ ఈ టీచింగ్కి వచ్చినప్పుడు బుక్ చదివేది. ఓకే, బుక్ చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకునేది. నోట్స్ ప్రిపేర్ చేసి చెప్పేది. ఒక్కొక్క టైం లోపల అప్పటికి ఇంకా నాకు మొబైల్ లేదు, యూట్యూబ్ కూడా లేవు, గూగుల్ లేదు. బుక్కుల కంటెంట్ని నాకు అర్థమయ్యేటట్టు రాసుకొని పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. నైట్ 11:30 12 అయ్యేది. ఇప్పుడు సో మెనీ సోర్సెస్, ఇప్పుడు ఎన్ని సోర్సెస్ ఉన్నాయంటే గూగుల్, ఏఐ ఇంత చెప్పినట్టు. సో ఒక కంటెంట్ పేరు ఇవ్వగానే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తున్నాయి. యూట్యూబ్ ఉంది. సో అయినా కూడా వీళ్ళు మెటీరియల్ ఏదైతే ఉందో, అంటే నేను పర్టికులర్గా కొంతమంది బుక్ చదివే వాళ్ళ గురించి కాదు, బుక్ చదివి ప్రిపేర్ కావాలనేది నేను వాళ్ళకి సజెషన్. యంగ్ ఎవరైతే అంటే మీరు అనేది ఎట్లా అంటే దే ఆర్ సీయింగ్ సమ్ కంటెంట్ ఇన్ యూట్యూబ్ ఆర్ గూగుల్ అట్లా సెర్చ్ చేసి వచ్చి చెప్పడం కాదు, పర్టికులర్గా బుక్స్ రిఫర్ చేసి వచ్చి చెప్తే కొంచెం బెటర్ ఉంటుందని మీరు చెప్తున్నారు. బుక్ టెక్స్ట్ బుక్, అక్కడ మనకి టెక్స్ట్ బుక్ అంటాడు కంటెంట్కి, సబ్జెక్ట్కి టెక్స్ట్ బుక్ కంపల్సరీ అండి. ఆ టెక్స్ట్ బుక్ చదివితేనే బాగుంటుంది. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగిండ్రు, నా ఒపీనియన్ చెప్తా కానీ ఖచ్చితంగా మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ ఎందుకు చెప్తా. ఓకే, సో టెక్స్ట్ బుక్ అనేది ఏంటి, 100% సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటుంది టెక్స్ట్ బుక్ అనేది. యూట్యూబ్లో ఏం చేస్తా, యూట్యూబ్లో మళ్ళీ చెప్పేటోళ్ళు ఎవరు, నా అలాంటి వాళ్ళు, నాకు నచ్చినట్టు చెప్తా కంటెంట్. సో దానికన్నా టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. అంటే లిటరల్లీ ఏంటంటే కొంతమంది ఏంటంటే, సార్ మీరు ఇచ్చిన, అంటే నా స్టూడెంటే నన్ను ఒకరిద్దరు ముగ్గురు ఫ్యాకల్టీగా జాయిన్ అయిన వాళ్ళు అన్నారు అన్నట్టు, సార్ మీ నోట్స్ ఉంది కదా సార్. నో 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 నేను ఈవెందో నా డాక్టరేట్ అప్పుడు నేను ప్రీ పిహెచ్డి నోట్స్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 35-36 years లోపల నా ఓన్గా రాసిన అని నేను చూపెట్టిన. అది కూడా నాకు అట్లా అలవాటు అయిపోయాను. నేను ఇంతనన్నా నాకు ఈ కొంచెం నాలెడ్జ్, నేనేం హై ఐఎమ్ టాలెంటెడ్ అని నేను చెప్పట్లే. లిటిల్ బిట్, ఆ లిటిల్ బిట్ నాలెడ్జ్ కూడా బుక్ చదవడం వల్ల వచ్చిందని నేను అంటున్నాను. బుక్ ఏంటంటే కంటెంట్ అది ఖచ్చితంగా అది అర్థం చేసుకోవాలి. బుక్ కంటెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దెన్ అదర్ సోర్సెస్, అంటే యూట్యూబ్ కావచ్చు, గూగుల్ కావచ్చు. అది సో యంగ్స్టర్స్ ఎవరైనా కూడా ఈ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు టెక్స్ట్ బుక్ను ప్రిఫర్ చేయండి. అది వాళ్ళకి ఇచ్చే మేజర్ సజెషన్. సార్ కంపేరింగ్ టు, అంటే మా తాత మా నాన్నకి చెప్పిండు, మా నాన్న నాకు చెప్పిండు, నేను మా పిల్లలకి చెప్పబోతా కావచ్చు మ్యాక్సిమం, ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ. డెవలప్డ్ అని మనం ఎప్పుడు వింటాం, యూకే, యూఎస్, చైనా. అండ్ మొన్న సార్ రీసెంట్గా ఒక టాపిక్ సార్, నేను దీని మీద పర్టికులర్ ఒక రీల్ చేద్దాం అనుకున్నా. ఏంటంటే జపాన్ని క్రాస్ చేసి ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీగా వెళ్ళింది. బట్ జపాన్ జీడిపి ఎంత, మన జీడిపి ఎంత, జపాన్లో ఉన్న పీపుల్ ఎంత, మనలో ఉన్న పీపుల్ ఎంత, మనం పాపులేషన్ పరంగా చూసుకుంటే నంబర్ 1. ఈవెన్ చైనా కూడా అంత డెవలప్డ్ ఉన్న చైనా కూడా నంబర్ 2. అవును. బట్ జపాన్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ, అంటే మనది ఎక్కడ పోతుంది సార్ యాక్చువల్గా? మనది ఎక్కడ పోతుందంటే గవర్నమెంట్. ఇప్పుడు చైనాకి మనకన్నా తర్వాత ఇండిపెండెన్సీ వచ్చింది. మనకు 1947 అయితే చైనాకి 1952లో వచ్చింది చైనాకి. సో అయినా కూడా చైనా మనకన్నా బాగా డెవలప్ అయింది. రీసెంట్లీ అంటే నేను ఒక 5 years బ్యాక్ ఒక ఆర్టికల్ చదివా చైనాది. ఏంటంటే అక్కడ ఒక సెంట్రల్ మినిస్టర్ ఒక తప్పు చేస్తే ఆయనను డిస్మిస్ చేసి చంపేసి ఉరేసి. ఓకే, మన దగ్గర ఒక చిన్న విలేజ్లో ఒక చిన్న సర్పంచ్, వార్డ్ మెంబరు ఏమన్నా తప్పు చేస్తే ఒక యాక్షన్ తీసుకునేంత దమ్ము ధైర్యం గవర్నమెంట్ దగ్గర ఉందా? అసలు గవర్నమెంట్లో కూడా కరప్షన్ ఉంది కదా సార్. కరప్షన్ ఇప్పుడు ఎట్లా అంటే, ఈవెన్ దో కరప్షన్ ఎట్లా వచ్చిందంటే దాంట్లో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్ మెంబర్. అంటే నేను కూడా మెంబర్. ఎందుకు పార్ట్ అంటున్నా అంటే, నాకేమన్నా కావాలంటే ఇప్పుడు నాకు పేషెన్స్ ఉండదు. పిల్లలకైనా నాకైనా ఏం కావాలి,
అలవాటైపోయింది, మన ఇంజెక్ట్ అయిపోయింది నర అన్న. ఏమైంది, నాకు సర్టిఫికేట్ కావాలి. సపోజ్ నేనేం చేస్తా, ఒక 500 ఇస్తావా, నాకు ఫ్రీగా వచ్చే సర్టిఫికేట్కి నాకు ఇమ్మీడియట్లీ కావాలని మనం ఏంటి ఈ ఇంప్లిమెంటేషన్లో నేను అదే ఇంతవరకు కూడా స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ ప్రోగ్రామ్స్ మనల్ని ఎప్పుడు కూడా డెవలపింగ్ లాగానే ఉంటాయి. డెవలప్డ్ ఎందుకు కాదు అంటే ఇంప్లిమెంటేషన్లో పర్ఫెక్ట్నెస్ ఉండదు. ఎక్కడన్నా మిస్టేక్ దొరికితే యాక్షన్ తీసుకునేంత పవర్ కానీ కెపాసిటీ కానీ ఎక్కడ ఉండదు. ఇంకోటి బాగా బాధ అనిపించే విషయం నాకు, నేను జనరల్గా నా అనాలిసిస్ చెప్తున్నా, ఈ ప్రోగ్రామ్కి ఈ పర్సన్ పర్టికులర్గా సెట్ అవుతాడు అనే వాళ్ళని అక్కడ పెట్టుడు కాదు. ఈ అంతా కూడా ఏమవుతుంది, రిలేషన్స్నో ఇప్పుడు ఇంకొకటి అంటున్నా, పొలిటీషియన్స్ కూడా ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ రావాలనుకున్నారు అనుకోండి, దాని కంపల్సరీ గవర్నమెంట్ జాబ్కి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ టీచర్ జాబ్ కావాలి. సపోజ్ టీచర్ జాబ్కి బీఎస్సీ చదవాలి, డిగ్రీ చదవాలి, దాంతోపాటు బీఎడ్ కూడా చదవాలి, తర్వాత టెట్ పాస్ అవ్వాలి, తర్వాత డిఎస్సి పాస్ అవ్వాలి. ఇన్ని ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఒక ఎమ్మెల్యే కావాలంటే, ఒక ఎంపీ కావాలంటే, ఒక మంత్రి కావాలంటే ఎందుకు క్వాలిఫికేషన్ లేవు? అవును సార్, మనకి ఇండిపెండెన్సీ వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా ఏదైనా మారుతుందా? లేదు. అది మారనంత వరకు ఇండియా ఆల్వేస్ డెవలపింగ్ కంట్రీ, నాట్ డెవలప్డ్ కంట్రీ. అది మారదు. అది మారినంత వరకు నువ్వు కాదు, నువ్వు నీ కొడుకు చెప్పాలి, నీ కొడుకు మళ్ళీ ఆయన ముని మనవనికి కూడా అదే ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అని చెప్పడం తప్ప డెవలప్డ్ కంట్రీ అనేది చెప్పాలి. ఎందుకంటే సిస్టమ్ మారాలి. ఓకే, ఇక్కడ సిస్టమ్ మారాలంటే మార్చేది ఎవరు మార్చాలి? గవర్నమెంట్ మార్చాలి. కానీ ఆ సిస్టంలో ఉన్నది వాళ్ళే కాబట్టి గవర్నమెంట్ని మార్చనప్పుడు ఇది డెవలప్ కాదు. సివిక్ సెన్స్ కూడా ఇంపార్టెంటే కదా సార్? ఇంపార్టెంటే, బట్ ఎక్కడ అంటే ప్రజలలో కూడా ఎట్లా అంటే ఒక 150కో 200కో ఒక పొలిటీషియన్ వస్తుండో ఆయన సపోర్ట్ చేయాలంటే ఒక 150 రూపీస్ ఒక బిర్యానీ ప్యాకెటో సంథింగ్ ఇంకేదో ఇస్తే ఆ పార్టీ కండవ కప్పుకొని ఐఎమ్ నాట్ చెప్తున్నా ముందే, నేను ఏ గవర్నమెంట్ అనట్లేదు, జనరల్గా చెప్తున్నా, ఇండియాలో ఆ పార్టీ జెండా కప్పుకొని 200 మెంబర్స్ 300 మెంబర్స్ ఒక బైక్ మీద ఇద్దరు అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఓటుని అమ్ముకునే సిచ్యువేషన్ దాకా వచ్చింది. ఓటుని అమ్ముకొని నువ్వు వేస్తున్నావు, మళ్ళీ తెల్లారు నువ్వే క్వశ్చన్ చేస్తున్నావు, నా కొడుకు గవర్నమెంట్ జాబ్ రావట్లేదు అని చెప్పి. అదే ఇప్పుడు మార్పు అనేది ఎక్కడ రావాలి అంటే మార్పు ప్రజల దగ్గర రావాలి, కానీ రాదు. ఫస్ట్ మనము పిల్లలకు కూడా ఎడ్యుకేషన్లో ఇచ్చేది ఏంటంటే క్వశ్చనింగ్. ఓకే, క్వశ్చనింగ్ అనేది నేర్పాలి, ప్రశ్నించాలి. ఆన్సరబుల్ ఎవరు? సర్వీస్ చేసే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ సర్వెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నేనేమనుకుంటా అంటే నాకు ఒక పొజిషన్ ఇచ్చారు కాలేజీలో, నేను ఆన్సరబుల్ అనుకుంటా. ఎవరు వచ్చి అడిగినా కూడా నేను సమాధానం చెప్పాలి, జవాబుదారీతనం ఉండాలి. పిల్లల దగ్గర ప్రజల దగ్గర క్వశ్చనింగ్ ఉండాలి, అడగాలి కదా అని. ఇప్పుడు గవర్నమెంట్ నేను పిల్లలకు కూడా మోటివేట్ చేయడానికి, నేను కూడా ఏ గవర్నమెంట్నో ఎవరినో బ్లేమ్ చేయడానికి చెప్పట్లే, కానీ మీరు ఎక్కడన్నా ఊళ్ళలో చిన్న చిన్న పంచాయతీలు అవుతూ ఉంటాయి. గెట్టు పంచాయతీ అని, అన్నదమ్ముల పంచాయతీ. ఏమవుతుంది, పొలం గెట్టు దగ్గర కొంచెము ఈ అన్న కొంచెము ఇది క్రాస్ చేసిండని, గెట్టును తమ్ముడు క్రాస్ చేసిండని పంచాయతీ పెట్టి ఏం చేస్తారంటే ఉన్న భూమి అంతా అమ్మేస్తారు. అటువంటి కేసెస్ కూడా ఉన్నాయి చాలా. అంటే బ్లడ్ రిలేషన్లో ఉన్న ఇద్దరు బ్రదర్సే కొంచెం అయితే ఓర్చుకుంటలేరు. ఈ పొలిటీషియన్స్ ఎవరన్నా మీ బంధువులా నీకు ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడానికి? ఫ్రీ ఇచ్చేసరికి ఇక్కడి నుంచి ఇస్తారండి ఫ్రీ మన నుండే మళ్ళీ. అది తెలియాలి, ప్రజలకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్రీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్రీ ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తారు తెలియట్లే. ఇండియన్ మెంటాలిటీలో ఉన్న మిగతా కంట్రీస్, జపాన్ ఇంతకు చెప్పారు మీరు, జపాన్ 2050లో ఉన్నట్టుంది ఇప్పుడు. అవును సార్, 2025 25 years బిఫోర్ ఉంది, అది ముందు ఉంది. మనం ఇంకా ఎక్కడో ఉన్నట్టున్నాం. కారణం ఏంది అంటే ఇదే, మనకు ఈ క్వశ్చనింగ్ మెంటాలిటీ మారాలి. ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే ఫ్రీ. ఇప్పుడు buy 1 get 1 ఫ్రీ, buy 2 get 2 ఫ్రీ. ఫ్రీ అనగానే మరి ఎక్కడి నుంచి ఇస్తాడు ఎవరైనా? ఫస్ట్ ఆ థాట్ అనేది మైండ్లో వస్తే ఇవన్నీ ఆగిపోతాయి. ఈ బార్గెనింగ్ ఇవన్నీ ఏముండవు. గవర్నమెంట్ కూడా అరే ఎవరు బాగా చేస్తారు. ఇప్పుడు అంతెందుకండి, నేను అంటున్నా, నేను నిలబడితే నాకు ఒక్క ఓటు కూడా పడదు. ఈవెన్ మా ఇంట్లో ఓట్లు కూడా నాకు ఎత్తారో ఏ రోజులు. ఇంకోటి, ఇప్పుడు నేను సార్ అనే విషయము తెలిస్తే నాతో అవసరం ఉంటేనే ఎవరైనా వచ్చి మటుగా సార్తో మాకేం పని. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, బిఎడ్, ఓకే, ఎంటెక్ సిఎస్సి ఐ కంప్లీటెడ్. సో రెగ్యులర్ కోర్సులో కంప్లీట్ చేసిన. నెక్స్ట్ డాక్టరేట్ పట్టా తీసుకున్న,
ఏది యూనివర్సిటీస్ నుంచే తీసుకున్నాయి ఇవన్నీ కూడా. కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాను. నాకు ఏం వాల్యూ ఉంటుంది మా ఊళ్ళో కానీ ఇక్కడ కానీ? నేను సంపాదించింది ఎంత అంటే నేను ఎంత కష్టపడి చదివి ఉంటా అంటే నేను అదే పిల్లలకు కూడా చెప్తూ ఉంటా. కానీ ఒక పొలిటీషియన్ ఎంత చదివి ఉంటాడు? నేను అందుకే ఇంతొనుపు కూడా క్వశ్చనింగ్ అదే చెప్తున్నా. కంపల్సరీ పొలిటికల్లో కూడా ఎడ్యుకేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలి. అవును సార్, ఇది నాకు కూడా అనిపించింది. ఏంటంటే అంటే పార్టీని ఏం తీయను, బట్ ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో అంటే స్పెషల్లీ స్టూడెంట్స్ కోసం చెప్తున్నా, లాస్ట్ గవర్నమెంట్లో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే సవితా ఇంద్రారెడ్డి గారు. తన క్వాలిఫికేషన్ వచ్చేసి 12th ఇంటర్ అనుకుంటా, బట్ షీఈస్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. నేను తననేం తప్పుపడట్లేదు, బట్ ఇక్కడ క్వాలిఫికేషన్ అంటే ఒక సిస్టమ్ని మీరు నడుపుతున్నారు, బట్ మీ క్వాలిఫికేషన్ లెస్ ఉంది. చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంటలెక్చువల్ పీపుల్ ఉన్నారు, బట్ ఏంటంటే ఆ దానికి కావాలంటే సార్ అంతెందుకు సార్, మొన్న ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో కూడా కొందరు రాజకీయ నాయకులు టీవీల ముందు వస్తే ఆయన ఇస్తే అది తీసుకోండి, ఇది ఇస్తే ఇది తీసుకోండి, ఓటు మాత్రం మాకేయండి. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ బీన్ నథింగ్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు అంత బయటికి లీగల్గా వచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తారో తీసుకోండి, వీళ్ళు ఇది ఇస్తారో తీసుకోండి, మీరు మాత్రం ఓటు మాకేయండి. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఈ గవర్నమెంట్ సర్వీస్ ఏమన్నా అంటే గవర్నమెంట్ జాబ్స్లలో ఈవెన్ దో ఐఏఎస్ ఐపీఎస్లో కూడా పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది. మరి ఇక్కడ అటువంటి ఎంక్వైరీ లేకుండా అయితే మన కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే రాజ్యాంగం ఉందో, రాజ్యాంగం అప్పుడు ఎప్పుడు 1952లో అది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏం చేసిందంటే మంచి వ్యక్తి అయితే సరిపోతుంది, ఎడ్యుకేషన్ ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అంటే మంచి వ్యక్తి అయితే సరిపోతుంది కాబట్టి మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఆయన మంచే చేస్తాడు అనేది ఉండే అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి. కానీ అది ఇప్పుడు దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, కానీ మార్చట్లే. ఇంకొకటి నేను ఎవరిని ఉద్దేశించి అనట్లే కానీ మన కాన్స్టిట్యుయెన్సీలో రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ అనేది ఓన్లీ అంబేద్కర్ అప్పుడు దాన్ని రచించేటప్పుడు ఏం చేసిండంటే ఓన్లీ 10 years వరకే అని పెట్టారు. స్టిల్ ఇప్పటికి కూడా మనము దాదాపు అది 70 years ఇప్పుడు మనకు 77 years ఏమో మన January 26కి చెప్పినాం రిపబ్లిక్ డే రోజు. సో అక్కడ ఇన్ని సంవత్సరాల బట్టి అది స్టిల్ అట్లనే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఆ రిజర్వేషన్ని ఎక్కడ కూడా దాన్ని మళ్ళీ తీసేసి దాన్ని కొత్తగా ఏమన్నా ఇంప్లిమెంటేషన్ చేద్దామని చేయట్లేదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ పార్టీ ఏది మన ఈ పార్టీలన్నిటికి కూడా ఓట్ బ్యాంక్ కావాలి. మేము ఇది తీసేస్తే ఈ ఓట్లు ఎక్కడ పోతాయి, ఎలక్షన్స్లో మా ఎవరు ఓటేయరు రిజర్వేషన్ లేకుంటే. ఈ గవర్నమెంట్ ఎవి కూడా నేను అందుకనే ఏమంటా, నువ్వు కనుక ఫ్రీ ఇవ్వదలుచుకుంటే దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్ ఫర్ ఎనీథింగ్. అంటే ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నావు, ఎవరు ఎంతవరకు చదువుతుంటే ఫ్రీ ఇవ్వు, అంతేగాని ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇంత ఇస్తా, ఆ క్యాస్ట్ వాళ్ళకి అంత ఇస్తా, అట్లా పెట్టకి ఇక అవి. కానీ ఇక్కడ క్యాస్ట్ ఓట్లు ఎక్కడ పోతాయో ఇవి ఎక్కడ పోతాయని ఇదంతా పొలిటికల్ స్టంట్. ఈ పొలిటికల్ స్టంట్ మారనంత వరకు ఇండియా మారదు, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారదు, ఇండియన్ పీపుల్ కూడా మారదు. ఈ పీపుల్ కూడా ఇప్పుడు ఎట్లా తయారయ్యారు, ప్రజలు కూడా ఏ స్కీమ్ మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నారు, ఎందుకు పెట్టట్లేదు అంటున్నారు, ఇచ్చినప్పుడు తీసుకుంటున్నారు. ప్రజలు ఆలోచించాలి. ఇది ప్రజలైనా నేను సరే ఈ జనరేషన్స్ పోయినాయి, పిల్లలకు కూడా ఒక మాట చెప్తా, ఈ ఫ్రీ స్కీమ్ మీదనే. ఫ్రీ కాదు, మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయమనండి, మంచి జాబ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయమనండి. గవర్నమెంట్ని మీరు అడగాల్సింది, సార్ వీ డోంట్ వాంట్ ఎనీ ఫ్రీ ఎడ్యుకేషన్, జస్ట్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్. మాకు జాబులు రావడానికి లేకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అటువంటి ఏమన్నా చేస్తే ఈ యూత్కి కూడా బాగుంటుంది. కానీ ఇంకా సోమరిపోతుల్ని తయారు చేస్తున్నారు గవర్నమెంట్. రెండోది ఎక్కడి నుంచో అప్పు తెచ్చి ఇస్తున్నారు, ఈ స్కీమ్లన్నీ పెట్టేసి ఏది ఎడ్యుకేషన్లో ఫీజు రియంబర్స్మెంట్ అని, రైతులకు రైతు భరోసా అని. నువ్వు రైతులకు మద్దతు ధరిస్తే సరిపోద్ది, ఆ ధరియకుండా ఇప్పుడు యూరియా షార్టేజ్ ఉండే మొన్న ఇది రైనీ సీజన్లో. ఆ షార్టేజ్ ఎందుకు వచ్చింది అసలు, ఏమవుతుంది? ఇవన్నీ ఏం లేదు. నువ్వు రైతులకు ప్రొవైడ్ చేయాల్సింది సరిగా ప్రొవైడ్ చేస్తే రైతులకు ఏం ప్రాబ్లం ఉండదు. రెండోది ఇప్పుడు ఒక ఐటెం కొనాలంటే మనం వెళ్ళి ఐటెం కొనాలంటే షాపుకి వెళ్ళి అది 250 rupees ఎంఆర్పి అని ఉంటే వాడు లాస్ట్కి 5 rupees 10 rupees తక్కువ చేస్తాడు, తీసుకుంటే తీసుకోలేకుంటలేదు అంటాడు. అటువంటి స్వేచ్ఛ రైతులకు లేదు. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ నాకు ప్యాషన్తో మేము కాటన్ వేసినాం, ఇప్పుడు మేజ్ వేసినాం. ఇప్పుడు నేను అంటున్నా ఒక క్వింటల్ ఈ మేజ్ అనేది ఒక 2500 తప్ప నేను అమ్మను అన్నప్పుడు అంతవరకు పెట్టి తీసుకుంటట్టు ఉండాలి. కానీ అట్లా నేను కొనా అంటే ఎవరు కొన్నారు అక్కడ సిండికేట్ ఉంటా అంటే. ఇట్లా కాకుండా స్వేచ్ఛ ఇవ్వాలి, రైతులకు స్వేచ్ఛ ఇవ్వాలి, స్కీమ్స్ మారాలి.
ఈ స్కీమ్స్ ఇవన్నీ మారితే తప్ప దాంతోపాటు ప్రజలు మారాలి. ఈ ప్రజలు మారి ఈ మాకు ఫ్రీ స్కీమ్స్ వద్దు, ఏవి వద్దు, మంచి వ్యక్తిని మేము ఎన్నుకుంటాం అన్నప్పుడు వాళ్ళు మారుతారు, వాళ్ళ తలరాత మారుతుంది, ఈ ఇండియా మారుతుంది, డెవలప్డ్ కంట్రీ అని అప్పుడు ఏమని అనుకుంటామేమో చూడాలి తప్ప అప్పటి వరకు ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీ అనాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి సార్, ఇండియాలో రివర్స్ చూసుకుంటే గంగా, యమున, బ్రహ్మపుత్ర అని చెప్పి మనం దేవతల పేర్లు పెట్టుకొని పిలుచుకుంటాం. బట్ ఇండియాలో రివర్స్ చూస్తే ఎట్లుంటాయి సార్, కంప్లీట్గా ఫ్లడెడ్, కాలుష్యం, చెత్త. అదే ఫారెన్ కంట్రీస్లో చూసుకుంటే వాళ్ళకు జస్ట్ రివర్ని రివర్ లెక్క మాత్రమే చూస్తారు. అక్కడ చాలా బాగుంటాయి రివర్స్. అండ్ బీజేపీ గవర్నమెంట్ కూడా రీసెంట్గా ఒక మాట అన్నారు, నెక్స్ట్ ఎలక్షన్లో మమ్మల్ని గెలిపిస్తే ఈ గో హత్యలు ఏవైతున్నాయో వాటిని తగ్గిస్తామని చెప్పి. బట్ పాస్ట్గా అంటే 2-3 టైమ్స్గా వాళ్ళే ఉన్నారు ఇది స్టాండింగ్గా. మరి అప్పుడెక్కడ పోయింది సార్ ఈ ఇది ఉంటుంది కదా గో హత్యలు? అండ్ ఇండియాలో గోమాతగా చూస్తాం ఏదో ఒక ఆవుని, బట్ రియాలిటీలో చూస్తే బీఫ్ ఎక్స్పోర్ట్స్లో మనదే హైయెస్ట్లో ఉంది. అంటే ఇది ఎక్కడ పోతుంది సార్? ఇది పాలిటీషియన్స్ దగ్గర పోతుందా, పీపుల్ దగ్గర పోతుందా? దీనికి ఫస్ట్ రివర్స్ గురించి మాట్లాడితే మన దగ్గర ఎట్లుంటుందంటే ఫస్ట్ సెల్ఫిష్నెస్. ఓకే, నేను బాగుంటే సరిపోతుంది. ఈ ఎట్లా అంటే నేను ఇప్పుడు నాకు కావాల్సినంత తిండి ఉంటే సరిపోదని నేను అనుకోను. ఉన్నదంతా కూడా నాకే ఉండాలి. పక్క వాళ్ళకి కొంచెం ఏమైనా హెల్ప్ చేద్దామనే ఆ నేచర్ అనేది డెవలప్ చేయట్లేదు మనం. ఎట్లా అంటే ఇక అది మన ఇండియన్ కల్చర్ అయిపోయింది. నేను ఇంత చెప్పినట్టు అవినీతి అనేది ఎట్లయితే వన్ ఆఫ్ ది పార్ట్ అయిందో మన డైలీ రొటీన్ లైఫ్ లోపల, సెల్ఫిష్నెస్ అనేది కూడా ఒక పార్ట్ అయిపోయింది. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా అమెరికాలో చూడండి, ఒక అతనికి ఒక 100 కోట్లు ఉన్నాయంటే దానికి మించి ఎక్కువ ఉంటా అంటే నాకు అవసరం లేదనేది సర్వీసెస్ చేస్తుంటాం. కొన్ని ఈవెన్ దో బిల్ గేట్స్ కనుక తీసుకుంటే ఎన్నో ఎస్టాబ్లిష్ చేసిండు సర్వీసెస్. ఈవెన్ దో ఇండియాలో కూడా కొన్ని సర్వీసెస్ చేసిండు, టాటా అంటారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తా అంటారు, ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మీరు చూడండి అవినీతి అని. మొన్న ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఆర్టీఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఆర్టీఓ ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా తిమ్మింగలం అంటున్నారు. తిమ్మింగలం అంటే చాలా పెద్దది. అదే ఏం చేసుకుంటారు అంటే డబ్బు 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 అనేది. దీనివల్ల ఎక్కడ అంటే వాళ్ళకు ఈ రివర్స్ ఏమవుతున్నాయో, రివర్ లాగా చూడాలి, ఇవి చేయాలి అని ఆ సెల్ఫిష్నెస్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మునుగుతాడు, నేను మునిగిన కదా అయిపోయింది కదా తీసేసి బయటపడేస్తాడు. అంటే చెదారం దాంట్లోనే వేస్తున్నాడు. అంటే కామన్ సెన్స్ అనేది ఉండలేకపోతుంది. మన ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే మనం బాగుపడకపోయినా పర్వాలేదని పక్కడు బాగుపడద్దు. దాంతోనే ఇవన్నీ పొల్యూట్ అవుతున్నాయి. ఈ రివర్స్ అనేటివి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయితే, ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయితే ప్రతి నది అయినా ప్రతి వర్క్ అయినా కూడా బాగుంటా ఉంటుంది. ఈ ఏదైనా కూడా. ఇంకోటి ఏదో క్వశ్చన్ అడిగారు కదా రివర్స్ గురించి. రివర్స్ ఇవి బాగు చేయడానికి ఏంటంటే ఇదే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఈ డస్ట్ అని పొల్యూట్ చేయొద్దు అనేది ఓన్గా ఉండాలి ప్రతి ఒక్కరికి. అట్లయితే అవి బాగుపడతాయి. నేను చెప్తున్నాను కదా, సెల్ఫిష్నెస్ వల్ల ఏమవుతుందంటే బయటికి రాగానే ఇంకో నేనైతే నా పని అయిపోయింది కదా, దాంతో నేను సేఫ్ అయినా, ఇంకో లేకపోతే నాకేంది దాంట్లో వేసేస్తుంటాడు. ఈ డస్ట్ అంతా కూడా మనం ఏదైతే చేయొద్దు అని అక్కడ బోర్డు పెడితే అదే చేస్తారు. నాకు అదే నచ్చుతుంది, నేను అదే చేస్తా, నాకు అదే కావాలి. ఆ టైప్ ఉండేసరికి ఇంకోటి ఈ గవర్నమెంట్స్ అనేటివి ఎట్లా అంటే పొలిటికల్ స్టాండ్స్. ఇప్పుడు ఇంతో అడిగిన క్వశ్చన్లో ఏంటంటే ఫ్రమ్ పాస్ట్ 10 years అదే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు చేసుకుంటూ వస్తారు. నేను ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ తప్పు పట్టాను. పాలసీస్ అనేటివి, స్కీమ్స్ అనేటివి ఇంప్లిమెంటేషన్ చేస్తారు వితౌట్ ఫ్రీ స్కీమ్స్. అంటే ఈ మనీ రిలేటెడ్, రెవెన్యూ రిలేటెడ్ కాకుండా వేరే స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్, ఇట్ ఈజ్ ఏ గుడ్ ప్రోగ్రామ్. కానీ అది ఇంప్లిమెంటేషన్కి కొంతనే అవుతుంది. ఆఫీసర్స్ మంచోళ్ళు ఉండాలి. పై లెవెల్ నుంచి వెళ్ళి కింది లెవెల్ వరకు ఈ ఆఫీసర్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సిస్టమేటిక్గా నా పని నేను చేస్తా అంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది లేకపోవడం వల్ల ఈ గవర్నమెంట్స్ ఏంటంటే పొలిటికల్ స్టంట్ వల్ల చెప్తూ ఉంటాయి, నేను నెక్స్ట్ నన్ను గెలిపిస్తే నేను ఇవి చేస్తాను, నేను నెక్స్ట్ ఇవి చేస్తే ఇవి చేస్తాను. సో ఫస్ట్ సెల్ఫిష్నెస్ పోవాలి. రెండోది రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ప్రతి పర్సన్కి రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఇవేమన్నా మనకు పాసిబిలిటీస్ ఉంటాయి. సార్, ఐ వాంట్ టు సక్సెస్ వితౌట్ సఫరింగ్. సఫర్ లేకుండా సక్సెస్ అనేది ఎక్కడా లేదు. మనం కనుక ఒకసారి శ్రీశ్రీ ఏం చెప్తాడు, దెర్ ఈజ్ నో షార్ట్ వే టు సక్సెస్. ఇంకోటి ఏంటంటే
ఎంత నువ్వు స్ట్రగుల్ అయితే అంత సక్సెస్ అవుతావు. అంటే నీకు దాని అర్థం ఏంటంటే ఏదో నువ్వు స్ట్రగుల్ కావాలంటే పోయి ఏదో చేయాలని కాదు. ఆ స్వీట్నెస్, సక్సెస్ స్వీట్నెస్ తెలవాలంటే నీ స్ట్రగుల్ తర్వాత వచ్చే స్వీట్నెస్ అది బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు చూడు, కష్టపడి చదివినావు, ఆ క్వశ్చన్ వచ్చింది, రాసినావు, 100/100 వచ్చినావు, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నువ్వు చూసి రాయి, ఆ సాటిస్ఫాక్షన్ రాదు. అక్కడ అర్థం ఏంటంటే కష్టపడకుండా వచ్చే సక్సెస్ని మనం ఎంజాయ్ చేయలేం. నేను లిటరలీ మీరు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. ఏంటిది, చదవకుండా పోయి ఎగ్జామ్ రాష్ట్రాన్ని చూడండి, వానికి 100 వస్తాయి. కష్టపడి రాష్ట్రం చూడండి 90 వస్తాయి. వీడు సక్సెస్ అయినట్టు వాడు కూడా ఏంటంటే బైక్ వచ్చినాయని అనొచ్చు, కానీ దాని ఫీల్, ఆ సక్సెస్ ఫీల్ అనేది ఈ కష్టపడి చదివిన అనుకున్నంత సక్సెస్ అనేది ఈ చిట్టీలు కొట్టి పాస్ అయ్యో ఇవి లేకుంటే ఎవరిదైనా పేపర్ చూసి పాస్ అయిన వాళ్ళకు ఉండదు. అందుకోసమే కష్టపడకుండా ఏ సక్సెస్ వచ్చినా అది మనకు తృప్తినివ్వదు, ఒకటి. రెండోది నిలవదు ఏది కూడా. ఇంకోటి, ఎప్పుడు కూడా మనల్ని టాప్ పొజిషన్లో ఉంచేది నేను బలంగా నమ్మేది మన నీతి, మన మంచితనమే, నిజాయితీ. ఇవే మనల్ని టాప్ పొజిషన్లో ఉంటాయి. నువ్వు షార్ట్ వెయిట్ వెళ్ళి ఏదో పొజిషన్లో కూర్చున్నంత మాత్రాన అది స్ట్రగుల్ కాలేవు. నీ లోపల కూడా ఒక రకమైన నీకు ఆత్మాభిమానంగా అనుకుంటే నీకు చెప్తూనే ఉంటా అంటది, అరే నేను ఇది కరెక్ట్గా రాలేదు, ఇదైనా నా పర్సనల్ ఒపీనియన్. సరే, ఎవరిని కూడా అనకుండా. కాబట్టి స్ట్రగుల్ అవ్వాలి. నువ్వు ఎంత స్ట్రగుల్ అయితే అంత షైన్ అవుతావు, అంత షైన్ అవుతావు. నువ్వు ఎంత స్ట్రగుల్ అయితే అంత షైన్ అవుతావు, అంత సక్సెస్ అవుతావు, అంత హ్యాపీనెస్ వస్తుంది. లేకుంటే ఇక నాకు తెలిసిందైతే నాకు తెలిసిన సూత్రమే ఇది. అందుకోసమే స్ట్రగుల్ అవ్వాలి అంట నేనైతే. స్ట్రగుల్ కాకుండా సక్సెస్ అవుతా అంటే మాత్రం అది ఇప్పుడున్న యూత్ మీరే చెప్పాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ స్పెషల్లీ ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో, అంటే స్టూడెంట్స్, నేను కూడా ఇది చేసిన సార్. మీరు పొద్దంతా క్లాస్లో చెప్పేది ఏం అర్థం కాదు సార్ మాకు. రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మాకు అర్థమవుతుంది సార్. ఇది ఎక్కడ పోతుంది సార్ ఇది? నేను దీనికి ఒక మంచి థియరీ మెథడ్ చెప్తాను సార్. పిల్లలకు కూడా నేను క్లాస్లలో కూడా 2-3 సార్లు చెప్పొచ్చు. నేను సినిమాని ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నా క్లాస్లో నేను కూడా ఒక్కోసారి ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు చెప్తాను. సినిమాలో ఏదన్నా నేను ఇన్సిడెంట్స్ అడగానే ఇది ఏ ఫిల్మ్కి సంబంధించిందని కానీ ఒకరిద్దరు పిల్లలు టక్కున చెప్తారు, వెరీ గుడ్ అని చెప్తాను. ఎందుకంటే మనం సినిమాను చూసేటప్పుడు ఎంత ఎఫెక్టివ్గా చూస్తామంటే మూవీని, కొందరికైతే ఇంట్రెస్ట్ ఏదైతే కర్టెన్ రేజ్ అయిన దగ్గర నుంచి చూడాలని, ఆ డిస్టర్బెన్సెస్ ఉండద్దు. ఎవరైనా ఫోన్ కాల్ వచ్చింది, లేకుంటే ఎవరైనా ఫ్రెండ్ డిస్టర్బ్ చేసి సీన్ మిస్ అవుతుంది అంటాడు. అంటే 100% ఎఫర్ట్ అనేది అక్కడ పెడతాడు. కాబట్టి సినిమా ప్రతి బిట్టి గుర్తుంటుంది. కొంతమందికి అడిగితే ఈ సినిమాలో హీరోయిని ఎన్ని డ్రెస్సులు వేసుకుంది, హీరో ఎన్ని స్టెప్లు వేసిండు, ఎక్కడెక్కడ లొకేషన్స్ ఏంటి అనేది బాగా గుర్తుంటుంది. 20 years అయినా 20 years. ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టి చూస్తాడు. అదే క్లాస్ రూమ్లో సార్లు చెప్పేసరికి నేను ఫస్ట్లో కూడా చెప్పిన, రొటీన్గా ఉంటా అంటది. వస్తాడు, బోర్డు మీద రాసుడు సపోజ్ డిఫరెన్షియేటింగ్ అనో, లేకుంటే క్యాల్కులేషన్ అనో, ఇంటిగ్రేషన్ అనో, ఏంద్రా ఇది అనేది రీచ్ అవ్వదు. స్టూడెంట్కి రీచ్ కానప్పుడు ఎందుకు గుర్తుపెట్టుకుంటాడు? అసలు కాలేజీకి ఎందుకు వస్తాడు? కాలేజీకి వస్తాడా? రావాలనిపిస్తుందా? రావాలనిపించదు. నువ్వు ఎందుకు రాలే అని అడిగితే ఏం చెప్తాడు? ఇప్పుడు స్టూడెంట్కి నేను అదే అంట, స్టూడెంట్కి రావాలి కాలేజీకి రావాలంటే స్టూడెంట్కి నచ్చినట్టు చెప్పాలి పాఠం. నేను బాగా చెప్తా, నేను మస్తు చెప్తున్న పాఠం అని నేను అనుకోవడం కాదు. ఎవరనాలి? సార్ క్లాస్ బాగుంటుంది, సార్ క్లాస్కి పోతే నేను 4 విషయాలు నేర్చుకుంటా, నాకు కొంత జ్ఞానం వస్తుంది అనే భావన అది పిల్లలకి కలగాలి. అదే నేను మీ క్లాస్లోనే చూసాను సార్. ఎందుకంటే స్టాటిస్టిక్స్లో నా అటెండెన్స్ పర్సంటేజ్ వచ్చేసి, అంటే పర్టికులర్గా మీ క్లాస్కి, నరేష్ సార్ కూడా చెప్పేది, బట్ మీ క్లాస్కి 100% ఫుల్ ఉండేది. మిగతా పీరియడ్స్ అంటే ఇప్పుడు మ్యాథ్స్ సార్ వచ్చిండు, ప్రాబ్లం పక్కా అడుగుతాడు, ఎస్కేప్ అవ్వాలి. అండ్ మీరు ఇట్లా వెళ్తారో లేదా సారసి డోర్ పెడతాడు, అబ్బా బుక్ అయినా అయ్యాలా, అయిపోయింది ఇక మా కథ. ఇట్లా ఉండేది. మీ క్లాస్ కోసం మేము, అంటే మధ్యాహ్నం ఉండేది సార్ క్లాసు. అవును, పొద్దునంతా తప్పించేది, మధ్యాహ్నం వచ్చి క్లాస్లో కూకునేది. అందుకనే అంటే ఇంట్రెస్ట్ వచ్చేది సార్ మీరు క్లాస్ చెప్తుంటే. పిల్లలు ఇంట్రెస్ట్గా విన్నప్పుడు అది మైండ్కి ఎక్కుతుంది. అదే ఎగ్జామ్స్ అనుకో, రేపు ఖచ్చితంగా పాస్ అవ్వాలనే భావన కలుగుతుంది. పాస్ కావాలన్నప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ అక్కడనే పెడతాడు. కాబట్టి ఎంత పెద్ద తీరమైన మైండ్కి ఎక్కుతుంది. ఏలోలాగా ఎట్లా అంటే బట్టి పడతామా, దాన్ని అర్థం చేసుకుంటామా, లేకుంటే స్టెప్ తర్వాత స్టెప్ గుర్తుపెట్టుకుంటామా, దాన్ని ఫోటో పిక్చర్ లాగా క్యాప్చర్ చేసి రాస్తామా అనేది ఏంటంటే తప్పదు.
ఆ టైంలో ఫుల్ నేను అదే అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ సబ్జెక్ట్ మీద మనం ఎఫర్ట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నట్టు. ఆ ఎగ్జామ్ ముందు రోజే ఏ యూట్యూబ్ క్లాస్ అయినా ఫ్రెండ్ చెప్పింది కూడా అర్థమవుతుంది. అప్పటిదాకా సార్ బోర్డు మీద చెప్పింది అర్థం కాదు, కానీ ఫ్రెండ్ అందుకే నేను ఈ 10th వరకు అది క్లాస్ రూమ్, ఈ ఇంటర్ డిగ్రీది లెక్చర్ హాల్. ఆ డిఫరెన్స్ ఏందో తెలుసా అని పిల్లల్ని అడిగిన. పిల్లల్ని మేజర్ ఏంటంటే 10th వరకు క్లాస్ రూమ్ అని ఎందుకన్నారు, ఇది లెక్చర్ హాల్ అని ఎందుకన్నారంటే 10th వరకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ సబ్జెక్టే చెప్తూ ఉంటారు. లెక్చర్ హాల్ అంటే వీ కెన్ డెలివర్ ఎనీ లెక్చర్, అంటే ఏదన్నా ఒక టాపిక్ తీసుకుంటే దాని మీద అనర్గళంగా చెప్పగలగాలి, విస్తృతంగా. అంటే దాన్ని ఎక్కడికి ఏం తీసుకుంటామో, సపోజ్ ఎగ్జాంపుల్ మన సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకో, యావరేజ్ ఉంది. అసలు వాట్ ఈజ్ యావరేజ్, వై వీఆర్ కన్సిడరింగ్, అంటే ఎందుకు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, తీసుకోవడం వల్ల ఏం రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్తో మనం ఏం చేస్తాం అనేది విస్తృతంగా చెప్పగలగాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లెక్చర్ హాల్. ఇంట్రెస్టింగ్గా చెప్పినప్పుడు దాంట్లో లెసన్ నేను ప్రతి క్లాస్లో అంటే పిల్లలు మీరు ఇట్లా వినద్దు, ఇట్లా స్టిక్గా స్టబాన్ అయిపోయి ఇలానే వింటే అది ఏదో వినట్టు ఎందుకు, ఎంజాయ్ చేస్తూ వినండి, ఆనందిస్తూ ఉండండి. మీరు నమ్ముతారో నమ్మరు, నేను మన కాలేజీలో 2 times అవార్డు తీసుకున్నా. బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నా, బెస్ట్ క్లాస్ టీచర్ అవార్డు తీసుకున్నా. క్లాస్ టీచర్ అవార్డు తీసుకున్నప్పుడు నా పక్కకు నా కలీగ్స్ అడిగింది, మీరు ఏం చేస్తారు సార్, మీ క్లాస్కి ఇంతమంది వస్తారు అంటే, నువ్వు చెప్పింది దాన్ని ఏమున్నది మేడం, పాఠం చెప్తా అని చెప్పి. అరే మేము చెప్పేది పాఠం కాదు. అయ్యో రామా ఎట్లా చెప్పాలి, పాఠం చెప్తా అంటే పాఠం ఒకటే కాదు, మీకు ఇలా ఏంటిది, ఏం ఇంట్రెస్ట్ మీకు, అదే మాట్లాడదాం, రేపు పాఠం చెప్పుకుందాం. నీకు ఇంత చెప్పింది కదా, ఎడ్యుకేషన్ అనేది వానికి లైఫ్లో ఎట్లా ఏం యూజ్ అవ్వాలి. కొన్ని లెసన్స్ ఈ బుక్లో ఉండవు, టెక్స్ట్ బుక్లో, అవి మనం బయట చెప్పాలి, ఎట్లా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అంత ఎక్కడ ఉంది. ఇప్పుడు అంతేదో ప్రొఫెషనల్గా టై కట్టుకొని నువ్వు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలని ఆ టైప్ కాదు. వానికి చిన్నప్పటి నుంచి కొంచెం రెస్పెక్ట్ అంటే ఎట్లా ఇవ్వాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి నేర్పాలి, అవన్నీ నేర్పాలి. ఎంటర్టైన్మెంట్ ఉండాలి, నేను ఇంత చెప్పినట్టు స్పోర్ట్స్ ఉండాలి, గేమ్స్ ఉండాలి, కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలి. మన లోపల టాలెంట్ ఏదో ఉంటుంది, హిడెన్ టాలెంట్ ఉంటుంది. హిడెన్ టాలెంట్ ఎప్పుడు బయటపడుతుంది, ఇవన్నీ అప్పుడప్పుడు కండక్ట్ చేయడం వల్ల నిజంగానే వాడిని కూడా. ఇప్పుడు క్లాస్ రూమ్లో అందరు ఫ్రెండ్స్ ముందడ వాడు పాటలు పాడుతున్నాడు, పాట బ్రహ్మాండంగా పాడిండు. మేమన్నా మరి నీ ఏదో ప్రోగ్రాంలో, ఇప్పుడు కొన్ని టీవీ ప్రోగ్రాంలలో ఛానల్స్లలో వస్తుంటాయి, వాళ్ళకన్నా బాగా పాడుతున్నాం అన్నప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. మనము స్టూడెంట్ను డెవలప్మెంట్ ఎట్లా చేయాలని ఒకటే పాఠం పోయి బోర్డు మీద రాసి d²/dx x²y², నువ్వు చెప్పు ఇది చెప్పండి, నీకు ఇంట్రెస్ట్ అనిపేది ఎగ్జిక్యూట్ చేయడు. సో కాబట్టి అందుకనే లాస్ట్లో ఎగ్జామ్ ముందు ఏంటంటే తప్పదు కాబట్టి పాస్ అవ్వాలి. పాస్ కాకుండా ఇంట్లో పేరెంట్స్ తీస్తారు, ఎందుకు ఫెయిల్ అయినావు, నీకు ఎందుకు ఫీజు కడతాను అని ఆ భయంతోనో ఈ భయంతోనో, లేకుంటే రేపు ఫెయిల్ అయితే నా ఫ్రెండ్ ముందట నేనేం చెప్పాను అని భయంతో ఇక యూట్యూబ్ చూసో అది చూసో చదివి పాస్ అవుతున్నారు పిల్లలు. సరే వాళ్ళు ఏదో రకంగా పాస్ అవుతున్నారు కాబట్టి ఆ రకంగానైనా హ్యాపీయే. అంటే ప్రొఫెసర్ల లైఫ్ ఈజీ ఉంటుంది, ఏముంది స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది. ఒక మంత్ వెళ్ళినామంటే ఏమన్నా 30,000 40,000. సీనియర్ ప్రొఫెసర్లు అయితే ఒక 1 lakh కూడా ఎర్న్ చేసే వాళ్ళు ఉంటారు, మ్యాక్సిమం ఇంకెక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళ లైఫ్ బెటర్ రా, ఆరామ్స్గా స్కూల్కి అంటే కాలేజ్కి హాలిడేస్ వచ్చినప్పుడు హాలిడేస్ వస్తాయి, హ్యాపీగా ఉంటే ఏ మెంటల్ టెన్షన్ ఉంటుంది, మంచిగా నెల రాగానే శాలరీ వచ్చి జేబులో పడుతుంది. మనం రా కష్టపడాలన్న థాట్లో ఉంటాం కదా సార్ మేము. సో రియాలిటీలో అంత ఈజీ ఉంటుంది సార్ ఒక ప్రొఫెసర్ లైఫ్. నా పర్సనల్కి వచ్చేసరికి నేనేమనుకుంటానంటే, బ్రతకడం అంటే ఎలాగోలాగ బతికేయచ్చు, ఏదో పని చేసి బతికేయచ్చు. కాకపోతే మనకంటూ ఏదో పాటలు ఉంటుంది, మనకంటూ ఒక పేజీ ఉండాలని. బ్రతికితే నలుగురికి ఉపయోగపడేలాగా బ్రతకాలి, నలుగురు మన గురించి మాట్లాడేటట్టు బ్రతకాలి. రేపు మనకేమన్నా అయిద్దంటే నలుగురు ఒక 4 కన్నీటి బొట్లు రాల్చేటట్టు ఉండాలి. ఆ లైఫ్ అనేది నాకైతే ఈ జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉంది. కోర్స్ నాకు కూడా బిజినెస్ చేద్దామనో అదో ఏదో ఉంది, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే నాకు 100% ఉంది. కాకపోతే మీరు అన్నట్టు రొటీన్గా ఉంటుంది లైఫ్ అనేది, రొటీన్గా ఉంటుంది తప్ప పెద్ద అప్ అండ్ డౌన్స్ అవేముండవు. టెన్షన్ ఫ్రీ లైఫ్. బాగా టెన్షన్స్ తీసుకొని అయ్యో నెక్స్ట్ రేపు ఏమైద్దో అయితే, ఒకప్పుడు ఒక రకమైన టెన్షన్ ఉండదు నాకు. ఏంటంటే ఏమన్నా ప్రిపేర్ కాలేదనుకో, రేపు క్లాస్ ఉంది, కొత్తగా నేను టీచింగ్కి వచ్చిన కొత్తలో రేపు ఏదో టెస్టింగ్ ఆఫ్ హైపోసిస్ ఏదో లెసన్ చెప్దాం అనుకున్నాను, పారామెట్రిక్ టెస్టో నార్మల్, నేను ప్రిపేర్ అవ్వలేదు. అదొక రకమైన టెన్షన్ ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మేనేజ్ చేస్తున్నారు.
అది వరకు ఏంటంటే పిల్లలకు అర్థమయ్యేది ఇవాళ సార్ ప్రిపేర్ అయ్యి రాలేదు ఇది అనేటట్టు. సో అప్పుడు కొంత టెన్షన్ ఉండేది, కానీ ఈ మిగతా జాబ్స్తో కంపేర్ చేస్తే ఈ జాబ్ అనేది సాటిస్ఫాక్షన్ జాబ్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, టెన్షన్ ఫ్రీ ఉంటుంది. కాకపోతే ఇన్కమ్ లెవెల్స్ అనేటివి నార్మల్గా ఉంటాయి, బాగా హై ఏముండదు, బాగా లో ఏముండదు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఓకే, డాక్టరేట్ అయిన తర్వాత మనల్ని చూసే విధానం కానీ మనది కానీ వేరే ఉంటుంది. నార్మల్ ఈ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓకే ప్లెయిన్గా ఉంటా ఉంటుంది. ఇన్కమ్ అనేది కొంత ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లలో సాటిస్ఫాక్షన్ లెవెల్ కొంచెం తక్కువ ఉంటుంది ఏది ఇన్కమ్లో, ఇంకా మిగతా అంతా ప్లెయిన్గా బాగానే ఉంటుంది సాటిస్ఫాక్షన్. ఒక జెన్జీ కిడ్ వచ్చి కాలేజ్ని స్కిప్ చేసి ఆన్లైన్లో స్కిల్స్ నేర్చుకుంటే ఈజ్ దట్ అ ఫూలిష్ థింగ్ ఆర్ ఎ బ్రిలియంట్ ఐడియా? ఇప్పుడున్న టెక్నాలజీకి అవసరమే, ఏది యూట్యూబ్లో ఆన్లైన్ క్లాసులు నేర్చుకోవడం అవసరమే. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ కూడా అవసరమని నేను అనుకుంటా. ఎందుకు అవసరం అంటే ఎంత ఈ గూగుల్లో చూసి చేసినా ఇప్పుడు డౌట్ వస్తుంది, ఆ డౌట్ ఎవరిని అడగాలి? ఓకే, ఇవన్నీ రికార్డెడ్ క్లాసెస్ ఎవరిని అడగాలి ఆన్లైన్లో? కానీ ఇక్కడ టీచింగ్ అనేది ఇట్ ఈస్ 2-way ప్రాసెస్. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ లైవ్గా మీరు క్వశ్చన్ అడుగుతున్నా, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, మీ క్వశ్చన్కి నా ఆన్సర్ మ్యాచ్ అవ్వాలి, ఎందుకంటే ఇది 2-way ప్రాసెస్, 2-way కమ్యూనికేషన్. సో యూట్యూబ్ ఆన్లైన్ క్లాసెస్ అనేది 1-way ప్రాసెస్. వాళ్ళు నువ్వు ఇంటవా అయినవా చెప్పుకుంటూ పోతుంటారు. ఇదేంటి? సో అది అవసరమే. వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ప్రజెంట్ జనరేషన్లో ఈ జెన్జీ జనరేషన్ ఏది కూడా యూట్యూబ్లో నేర్చుకోవాలి క్లాసులు. ఇప్పుడు ఉన్న స్పీడ్కి అయితే ఒక్కొక్కరిని చూస్తా అంటే షాక్ అనిపిస్తుంటుంది. ఇప్పుడు టెక్నిక్స్ కూడా మారినాయి. ఇదివరకు మ్యాథమెటిక్స్లో ఓన్లీ టేబుల్స్ యాడ్ చేయడము, యాడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ అనేది. ఇప్పుడు ఏంటి అబాకస్ అని చెప్పేసి వాడు 4 డిజిట్ నంబర్స్ దాదాపు 10 నంబర్స్ని యాడ్ చేసినా కూడా టక 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 ఫింగర్ టిప్స్ మీద చెప్పేస్తున్నాడు. అంటే ఒక్కొక్కరిని చూస్తుంటే కూడా మనల్ని అంటే సో ఆన్లైన్ మెథడ్, ఆఫ్లైన్ మెథడ్ బోత్ ఆర్ బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఉన్న ట్రెండ్కి అయితే కంపల్సరీ రెండింటికి వెళ్ళాల్సిందే. ఒకటే ట్రెడిషనల్ వేలో వెళ్తా అంటే కుదరదు, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం స్పీడ్గా మారుతుంది, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. సో అంత స్పీడ్గా మనం వెళ్ళాలి అంటే ఆన్లైన్లో చూడాల్సిందే, ఆఫ్లైన్. కాకపోతే మొబైల్ యూసేజ్ తక్కువ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు సైంటిస్ట్ చెప్తున్నారు మొబైల్ యూసేజ్ వల్ల మన బ్రెయిన్లో ఉన్న క్రియేటివిటీ, నాలెడ్జ్ అనేది తగ్గుతుంది అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అలానే సో మెనీ డిసీజెస్ వస్తున్నాయి అంటున్నాడు. ఒకటి ఏంటి, నిద్ర సరిగా పట్టకపోవడం, మెంటల్ డిజార్డర్స్, అంటే కొంచెం కళ్ళు ఐస్ మీద ఎఫెక్టివ్ కావడం, ఇవన్నిటి వల్ల మొబైల్ యూసేజ్ కొంచెం తక్కువ చేసి ఎక్కడైతే యూజ్ అవుద్దో అది ఫస్ట్ పేరెంట్స్ పిల్లలకు నేర్పాలి. నేర్పితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఓకే, మోస్ట్ కెరియర్ సార్ సర్వైవ్డ్ నాట్ చూజన్, మీ ఒపీనియన్ ఏంటి సార్? సర్వైవ్ చూజన్ అంటే కొందరు ఉంటారు, నేను పర్టికులర్గా ఇదే అవుతా అని చూజ్ చేసుకొని అదే వేలో వెళ్ళి అదే అయిన వాళ్ళు ఉంటారు. కొందరు ఏంటంటే సర్వైవ్ కావాలి, తప్పదు. వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, కొన్ని అంటే వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, లేకుంటే వాళ్ళకున్న నాలెడ్జ్ కావచ్చు, వాళ్ళు ఏది బేర్ చేయలేకుంటున్నప్పుడు ఏంటంటే సర్వైవ్ అవ్వడం కోసం వాళ్ళకు నచ్చినా నచ్చకున్నా జాబ్ చేయాల్సి వస్తుంది. కొంతమంది ఉంటారు పర్టికులర్గా నేను ఇదే అవుతా అని అదే వేలో వెళ్ళి ఎంత కష్టమైనా అదే చేసేటోళ్ళు ఉంటారు. మనం ఇదే పర్టికులర్, ఇదే బెస్ట్, అదే బెస్ట్ అని కూడా దీంట్లో కూడా డిఫైన్ చేసేటట్టు ఏముండదు. ఈ అకార్డింగ్ టు వాళ్ళ కెపాసిటీ, వాళ్ళు కొందరు ఉంటారు ఎవరు చెప్పినా వినరు అంటారు. ఇంకొంతమందిని చూస్తాం, మనమే అంటాం, మా ఫ్రెండ్ని అంటాం, రే వాడు ఏం చెప్తే వినరా. ఇప్పుడు మా ఫ్రెండ్ గురించి చెప్పిన కదా, అని ఏముండే నేను అమెరికా పోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అని చెప్పేసి పర్టికులర్ అనుకుంటా. నేనేమంటా సర్వైవ్ లైఫ్ అంటే నేను అసలు నా ఎడ్యుకేషన్ చెప్పాలంటే ఇంటర్మీడియట్ తర్వాత నేను ఇంజనీరింగ్ జాయిన్ అయినా. సో ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత 1 month తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మా చిన్న బావ గారు సూసైడ్ చేసుకున్నారు. దానివల్ల ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్ అవ్వడం వల్ల అది డిస్కంటిన్యూ చేసి వచ్చి డిగ్రీలో జాయిన్ అయినా. సో కొన్ని ఎట్లా ఉంటాయంటే మన పరిస్థితులు, మనం ఏదైనా ఏదైనా చేద్దామన్నా కూడా ఈ పరిస్థితులను బట్టి మనం సర్వైవల్ సైడే వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సరే ఎగ్జిస్ట్ అయితే సరిపోద్ది కదా అని, అంతే తప్ప ఇక మనం పర్టికులర్ ఇదే పోవాలి, అదే బెస్ట్, ఇదే బెస్ట్ అని అయితే చాలా మంది ఎంబీఏలు, ఎంసీఏలు చేసి ఈవెన్
కొంతమంది పిహెచ్డి సైడ్ వెళ్ళి కూడా జాబ్ ఆపర్చునిటీస్ లేక ఈ డిమార్ట్లో ఈ మార్కెటింగ్ టీం ఉంటుంది కదా, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఇట్లాంటి మార్కెటింగ్, క్రెడిట్ కార్డ్స్ డిపార్ట్మెంట్, ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ ఉంది, స్కిల్ ఉంటుంది, బట్ ఆపర్చునిటీస్ లేవు. అవి లేక నేను అదే దీంతోపై చెప్పిన గవర్నమెంట్కు ఫ్రీ స్కీమ్స్ కోసం వెళ్ళకండి. ఎంప్లాయబిలిటీ ఎక్కడ ఉందో, ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే క్రియేట్ చేస్తారో క్రియేట్ చేయమని చెప్పాలి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ ఏవైనా ఇది ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్స్ కానీ డెవలప్ చేయాలి. డెవలప్ చేసి వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. కానీ అది చేయట్లేదు గవర్నమెంట్. ఇండియాలో స్కిల్ లేదని కాదు సార్, ఫుల్ స్కిల్ ఉంది. స్కిల్ ఉంది. స్కిల్ని కూడా అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. స్కిల్డ్ పర్సన్స్ని కూడా మనం ఎంకరేజ్ చేసి అక్కడి దాకా పోవట్లేదు. వీడు ఒకడు ఏదో ఎలక్ట్రిసిటీ పవర్ లేకుండానే వాటర్ని లిఫ్ట్ చేస్తున్నాడు. ఓకే, వానికి ప్రమోషన్స్కి ఇప్పుడు ఇంకా కొన్ని కూడా మన ఫ్యూయల్ లేకుండానే వాటర్తోని హైడ్రోజన్ తయారు చేసి వెహికల్ రన్ చేస్తున్నాడు. వీళ్ళకి ఏంటి పెటెంట్ రైట్స్ ఇచ్చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసేసి అటువంటి యాక్టివిటీస్ని డెవలప్ చేసి సార్ అవి చేస్తే గవర్నమెంట్కి లాస్ కదా సార్. అంటే గవర్నమెంట్కి ఫండింగ్ రాదు ఫ్యాక్టరీల నుండి, ఇప్పుడు పెద్ద పెద్ద బడా బిజినెస్ మ్యాన్ల నుండి వాళ్ళ ఆటోమొబైల్ సెక్టర్స్ అనేటివి బంద్ అవుతాయి. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా సార్. అందుకనే చదువుకున్న వాడు ఎవరైనా హై పొజిషన్ పోయినోడు చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే నేను ఇంత చదివినా, నేను ఎంబీఏ చేసిన, ఎంసీఏ చేసిన, మళ్ళీ సర్వైవ్ అవ్వడానికి డీమార్ట్లను లేకుంటే ఏదో మాల్స్లలో పనిచేయాల్సి వస్తుంది. అది చాలా బాధపడాల్సిన విషయము. నేను రీసెంట్లీ ఒక పోస్ట్ చదివా. పోస్ట్ ఏంటంటే వొకేషనల్గా అంటే ఇప్పుడు బయట ఈ వర్క్ చేసేటోళ్ళు ఉంటారు, లైక్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్. పర్ డే కాదు, మా ఇంట్లో ఓ ప్లంబర్ ఏదో ఛాంబర్ కొంత ప్రాబ్లం వల్ల స్ట్రక్ అయింది. ఓకే, పిలిచా. ఆయన మాకు కొంచెం దగ్గర బంధువే. జస్ట్ ఎంత అంటే 10 minutes 15 minutesలో ఆ ఛాంబర్ ఓపెన్ చేసి అవి ఏదో క్లీన్ చేసి ఉండే అయిపోయింది. అయితే మా అమ్మ ఎంత అంటే 100 రూపాయలు ఇచ్చేస్తే సరిపోద్దేమో అని అన్నాను. ఆయన ఎంత చెప్పిండంటే 800 చెప్పిండు. షాక్ తిన్నది. ఫర్ 15 minutes. ఓకే, ఆఫ్ కోర్స్ నేను అన్నా ఏమన్నా తక్కువ అంటే లేదు సార్, సరే మీరు కదా అని లాస్ట్కి ఒక 500 ఇవ్వను. 500 ఇచ్చేసి ఏం చేసిండ్రా అది ఓపెన్ చేసి ఇది చేసిండంటే ప్లంబర్ అంటే ఆయన చేసిన వర్క్ గ్రేట్. సెప్టిక్ ట్యాంక్ పోయేది, ఆ ఛాంబర్ ఓపెన్ చేయడము అది అనేది మనం అప్రిషియేట్ చేయాల్సిందే, ఇవ్వాల్సిందే. అయితే నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఎంసీఏ ఎంబీఏ అయిన పిల్లగాళ్ళకి జాబ్ ఇవ్వమంటే 3 months 4 months వెయిటింగ్ పీరియడ్ ఉంది. జాబ్ ఎందుకు తెలియదు, జాబ్ ఎందుకు చేస్తుండో తెలియదు. ఇక్కడ ఎలక్ట్రీషియన్ అయినా, ప్లంబర్ అయినా, ఇంకా ఎవరు ఈ డైలీ లేబర్ మన మేస్త్రీలు అయినా వీళ్ళందరికీ కూడా పర్ డే ఈజీగా ఒక 2,000 to 3,000 వర్కౌట్ అవుతుంది. అట్లీస్ట్ 2,000. వాళ్ళకి ఈగో ఉండదు కదా సార్, నేను ఇంత చదివినా నేను ఇది చేస్తాను అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు తిండి పెడుతూ వాడు బాధపడుతున్నాడు. అందుకోసమే గవర్నమెంట్ అయినా ఎవరైనా, నేను అందుకే ఇంతపై చెప్పిన, ఎడ్యుకేషన్ చదివితే జాబ్ వస్తుంది అనేది కాదు ఆ మెంటాలిటీతో చూడద్దు. చదువు అనేది నీకు ఇంకా కొంచెం ఈ సొసైటీని నువ్వెట్లా వాడుకోవాలి, నీ సర్వీసెస్ సొసైటీకి ఎట్లా యూజ్ అవ్వాలి. ఇప్పుడు నేను వెళ్తుంటే అక్కడ ఏదో ఖాళీ ప్లేస్ కనబడ్డది. ఆ ప్లేస్ నేను ఎట్లా అంటే ఆక్యుపై చేయడం కాదు, కబ్జా చేయడం కాదు, ఈ టైపు ఆ టైప్ ఆలోచన కాదు. దాన్ని ఎట్లా ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి. ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఉన్నది, ఫారెస్ట్లో ఏమేమో రిసోర్సెస్ ఉన్నాయి. వాటర్ని నేను ఏమన్నా చేయొచ్చా? వాటర్ నుంచి వెళ్ళి ఏమన్నా ఇంకేమన్నా లిఫ్ట్, వాటర్ని లిఫ్ట్ చేయడానికి హైడ్రోజనో లేకుంటే ఎలక్ట్రిసిటీో ఇంకేదో ఏదైనా సపరేట్ చేయడము, దాంతో ఏమైనా అవుతుందా? అటువంటి రిసోర్సెస్ని వాడుకోవడానికి చదువు ఏమన్నా యూజ్ అవుతుందా? కానీ ఎట్లా ఆలోచిస్తారు చెప్పనా సార్? ఇలా ఏమైనా ఉన్నాయా, కొట్టుకొని పోదామా, మనకు యూజ్ అవుతాయా, ఇట్లా థింకింగ్ ప్రాసెస్ ఇట్లుంటుంది. అది గవర్నమెంట్ వాళ్ళు చేస్తుంటారు. కానీ పిల్లలకు కూడా ఇది చదువుకుంటే, అందుకని ఇప్పుడు కెమిస్ట్రీ అయినా, ఫిజిక్స్ అయినా, మ్యాథ్స్ అయినా ఏం నేర్పాలి వాళ్ళకు? దీంట్లో వాళ్ళు ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి, ఎస్టిమేషన్ చేయడానికో, లేకుంటే ఇది రిసోర్సెస్ని క్యాలిక్యులేట్ చేయడానికో, వాటిని ప్రాపర్ యూటిలైజేషన్ వల్ల మనకి ఏమొస్తుందో తెలుసుకోవడానికో చదువు యూజ్ అవుతుంది. అందుకే కానీ ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ చూపెడుతుంది. అందువల్ల డిసప్పాయింట్ అవుతారు. నేను ఎంసీఏ చేసినా నేను ఈ పని చేయాలన్నా, అట్లా కాదు. నువ్వు స్కిల్ నుండి. అందుకని నేను ఎప్పుడు కూడా స్టూడెంట్కి ఒక మాట చెప్తా, నీకు ఈ చదువుతో పాటు నీ లోపల ఇంకో స్కిల్, ఏదో హిడెన్ టాలెంట్ ఉంటుంది, అది ఏదో కొంచెం బయటికి. ఎగ్జాక్ట్లీ సార్, నేను కూడా అదే తీసిన. ఏంటంటే ఇప్పుడు ఈ ఫీల్డ్కి రావడానికి అంటే సార్ ఇది చెప్తా అసలు వాళ్ళు నమ్మరు సార్. నీకేముందిరా టాలెంట్ అంటే సొల్లు పెట్టడం సార్ ఫోన్లల్లో.
అది నా టాలెంట్. మా అమ్మ అది కూడా ఒక టాలెంటే. అంతే కదా సార్, గంటలు గంటలు మాట్లాడాలి. ఎదుటోళ్ళకు బోరు కొట్టకుండా మాట్లాడడం అనేది కూడా ఒక టాలెంట్. ఒక టాలెంటే. దాన్ని కూడా అందరి వల్ల కాదు. అదే కదా సార్, మరి ఆర్ట్, అది ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయరా సార్? తప్పకుండా ఎంకరేజ్ చేయాల్సిందే. ఖచ్చితంగా అది కూడా యూజ్ అవుతుంది. ఒకనొక టైంలో యూజ్ కావాల్సిందే. ఇప్పుడు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా మంది నేను ఒక విరాట్ కోహ్లీ కాదు, ఒక రొనాల్డో కాదు, మరి నేనేంటిది, నాకు నేను తెలుసుకోవాలంటే నాకు అనిపించింది ఏముంది అని అంటే, చుట్టాలైనా, అమ్మ వాళ్ళైనా, ఫ్యామిలీ ఎవరైనా, నీకు ఏదైనా టాపిక్ తెలుసు, ఎంగేజింగ్గా చెప్పగలుగుతావురా, అది అవతల వాళ్ళకి ఇంకా వినాలనిపిస్తుంది. అది రా నీ స్కిల్. అది ఇంపార్టెంట్. నేను ఇంతవరకు కూడా క్లాస్ రూమ్లో కూడా ఇంట్రెస్టింగ్గా చెప్పగలను. ఇంకోటి ఏంటంటే, మన పేరెంట్స్ అయినా, మన బ్యాక్ సపోర్టర్స్ అయినా ఎట్లా ఉండాలంటే, నువ్వు సరే నీకు ఇంట్రెస్ట్ ఉండి ఏదో పని చేస్తా అని నువ్వు సమ్ ఇన్వెస్ట్మెంట్ చేసినావు, ఫెయిల్ అయినావు అనుకో, ఫెయిల్ అయితే సపోర్ట్ చేయాలి. అది లేదు, నీకు అనవసరంగా డబ్బులు ఇచ్చినా, నువ్వు అన్ని డబ్బులని ఖరాబ్ చేసినావు అంటే బట్ ఇక్కడ ఫెయిల్ అయ్యండి. నేను ఈ విషయం చెప్పాలంటే మూవీస్ గురించి చెప్తాను. నేను ఎక్కువ పిల్లలకు కూడా మూవీస్ గురించి. ఒక మూవీ ఉంది, మూవీ పేరు వచ్చేసి చిత్రలహరి. ఓకే. ఆ మూవీ ఉన్నట్టు ఎంతమందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. నేనే ఆలోచిస్తున్నా సార్, చిత్రలహరి ఎక్కడ. ఎంత బ్యూటిఫుల్ మూవీ అంటే, ఫైట్లు ఉండవు, పెద్ద పెద్ద ఫైట్లు ఉండవు, హీరోయిజం ఉండదు, ఎలివేషన్స్ ఉండవు, ఏముండవు. ఆ మూవీ ఎంతమంది చూసారో కానీ ఫెయిల్ అయింది మూవీ. ఒక 4 days కూడా థియేటర్లలో ఆడలేదు. దాంట్లో ఇవి మన చిరంజీవి రిలేటివ్ హీరో, దాంట్లో నాకు ఆయన పేరు సాయి ధరమ్ తేజ్. చిత్రాలహరి. ఓకే, ఇదా సార్ బ్యాచ్, మందు బ్యాచ్ క్లాస్మేట్ క్లాస్మేట్స్. ఏంటంటే లవ్ చేస్తాడు సార్, ఫెయిల్ అవుతాడు. ఓకే. ఫెయిల్ అయితే ఏదో పెద్ద పోయి తాగుదామో చేద్దామో అని ఉంటుంది, వదిలేస్తాడు. ఎన్నిసార్లు జాబ్ ఇంటర్వ్యూస్ చేస్తాడంటే సినిమాలో. ఎవ్రీ టైమ్ జాబ్ ఆపర్చునిటీ రాగానే జాబ్కి వెళ్తాడు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతాడు, అంటే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాడు, వచ్చేస్తాడు. వాళ్ళ నాన్న ఉంటాడు, వాళ్ళ నాన్న క్యారెక్టర్ దానిలో పోసాని కృష్ణమురళి చేసిండు. వండర్ఫుల్ అన్నట్టు, వండర్ఫుల్ చేసి వాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏమో చదువుతాడు, అయినా జాబ్ రాదు. పక్కింట్లో సార్ బల్బ్ కాన్సెప్ట్ సార్, పక్కింట్లో ఏమైందంటే ఫీజు పోద్ది. ఓకే. ఫీజు పోతే వాళ్ళ కొడుకు ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే వాడు నాన్న అది బల్బ్ ఏదో మన ఇంట్లో కరెంట్ పోయిందిరా అని చెప్తే వస్తాడు. వచ్చిన తర్వాత అకార్డింగ్ టు మెయిన్ స్విచ్, ఎలా ఏది ఫేజు, న్యూట్రల్ ఏందేందో చేస్తా అంటాడు. ఇది ఎక్కడ పోయింది అది అని చేస్తా అంటే, అంతలో ఈ పోసాని కృష్ణమురళి ఏం చేస్తాడంటే, బాబు ఇట్రా అని వీళ్ళ అబ్బాయిని పిలుస్తాడు. అరే అంకుల్ వాళ్ళ ఇంట్లో పవర్ పోయిందిరా, కొంచెం చూడవా అంటే డైరెక్ట్ పోతాడు, మెయిన్ దగ్గర పోతాడు. ఆ మెయిన్ దగ్గర పోయేసరికి మెయిన్ స్విచ్ ఏదో కడనో ఒక ఏదో ఫీజు కొట్టేస్తాడు, ఫీజు ఆఫ్ అవుతుంది. ఏం చేస్తాడు, ఆ ఫీజు పేరు వేస్తాడు, మళ్ళీ ఆన్ చేస్తాడు. అప్పుడు అంటాడు అన్నాడు, మనం ఇచ్చే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో టెక్నికల్గా వానికి నాలెడ్జ్ ఇవ్వగలగాలి. ఇది ఏంటంటే బట్టి సిస్టమ్. నేను పిల్లలకు కూడా ఇది ఒకటి చెప్తా, మేజర్ ఇది బట్టి పట్టద్దు. 100 మార్కులు వచ్చి వేస్ట్. ఇప్పుడు నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పింది కూడా అందుకోసమే. ఎడ్యుకేషన్ అనేది బ్రతకడానికి ఈ ఉపయోగపడాలి, కానీ నువ్వు అంత చదివి నౌకరీ చేసి చచ్చిపోతా అంటే ఎట్లా? ఓకే. మానవ జన్మ ఎత్తడం అనేది కొంచెం అదృష్టం. ఈ జీవచరాలలో కొన్ని కోట్ల లక్షల జీవచరాలలో మనిషి జన్మ ఎత్తుతే అంటే నువ్వు ఏదో పుణ్యం ఏదో చేస్తే తప్ప రావు, వచ్చినావు. దీన్ని యూటిలైజ్ చేయి ప్రాపర్గా. నీకై నువ్వు చావడం పుట్టడం నీ చేతిలో ఉందా? చావడం నీ చేతిలో ఉందా? మరి ఎందుకు బలవంతంగా ఎందుకు చంపుకుంటావు? నువ్వు పోరాడు, నీ శక్తి ఉన్నంత వరకు పోరాడు. అది నేర్పాలి, చదువైనా ఏదైనా ఎవరైనా నేర్పాలి. పక్కకు ఉన్న వాళ్ళని కొంచెం సాయం చేయాలి. నువ్వు డబ్బులు ఇవ్వకు, ఆర్థికంగా ఆదుకోకుండా పర్లేదు, కానీ మాట సాయం చేయాలి, కానీ చేయట్లేదు. దానివల్లనే వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అంటే లోన్లీనెస్గా ఫీల్ అయ్యింది. బాధ చెప్తే వినేవాళ్ళు లేరు ఈ కాలంలో. అట్లాంటివి వచ్చినాయి సార్, కొన్ని హబ్బులు వచ్చినాయి. ఏంటంటే ఒక 500-1000 వేస్ట్ అండి. నన్ను అడిగితే ఏది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన డబ్బులకు అంటే ఈ మొత్తం డబ్బేనా? ఇప్పుడు ఆకలి అవుతుంది, నాకేం కావాలి? ఫుడ్ కావాలి. కానీ డబ్బు ముందర పెడితే తినగలవా? మరి అది తెలియదు జనాలకి. డబ్బు 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 డబ్బు. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్, మీరు ఇప్పుడే ఆన్సర్ చెప్తుంటే నాకు అరే సార్ ఏంది ఫ్లోర్ వెళ్ళిపోతున్నా అనిపిస్తుంది. డబ్బు కావాలి మనిషికి, డబ్బు లేకుండా బ్రతకలేం. డబ్బు ఖచ్చితంగా కావాలి. డబ్బును ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అంటే
నేను ఒక కొటేషన్ చదివిన అప్పుడు ఎవరు చిన్న పిల్లగాళ్ళు ఏది చెప్పినా కూడా నాకు కొంచెం నాలెడ్జ్ పెరుగుతాను కంచెల్లి ఈగో అంటే ఇది ఉంటుంది కొంత, కానీ పోతా మన వర్కింగ్ స్టైల్ మన స్టైల్ మారిన తర్వాత ఏంటంటే ఏదైనా కొటేషన్ చిన్న పిల్లగాళ్ళు చెప్పినా ఏంట ఒక కొటేషన్ ఏంటంటే, ఇప్పుడు నీకు అవసరం లేని కనుక నువ్వు కొంటే రేపు నీకు అవసరం ఉన్నాయి అమ్ముకోవాల్సి వస్తుంది. ఓకే. సో డబ్బును కాపాడుకోవాలి. డబ్బుదేముంది అంటూ నేను నమ్మను. డబ్బు ఇంపార్టెంట్, కానీ దాని ఎంతవరకు ఇంపార్టెంట్, మన అవసరాలు తీర్చే వరకు ఇంపార్టెంట్. బంధాలు బంధుత్వాలని ఈ డబ్బులను ఇరికిస్తే, అందుకని ఇంకో కొటేషన్ కూడా ఉంటుంది, నీకు బంధమే ఇంపార్టెంట్ అనుకుంటే డబ్బును వదులుకో, ఓకే, డబ్బే ఇంపార్టెంట్ అనుకుంటే బంధాలనే వదులుకో. ఇట్లా ఇప్పుడున్న జనరేషన్ కూడా గట్లే ఉంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ రివర్స్ ఉంది కదా సార్. నీ దగ్గర డబ్బు ఉంటేనే ఏ రిలేషన్ అయినా ఉంటుంది, నీ దగ్గర డబ్బు ఉంటేనే ఫ్యామిలీ రెస్పెక్ట్ ఇస్తుంది, నీ దగ్గర డబ్బు ఉంటేనే సొసైటీ రెస్పెక్ట్ ఇస్తుంది. అవును, ఇప్పుడు అంతా డబ్బుమే. నేను ఇంత చెప్పలే, ఇప్పుడు ఒక పొలిటీషియను, నేను చూసిన పొలిటీషియను ఈవెన్ దో 10th ఇంటర్మీడియట్ చదువుకొని ఉంటాడు, ఎన్నో కార్లో తిరుగుతున్నాడు, అంటే చాలా డబ్బు సంపాదించాడు. ఇప్పుడు నేను ఎంత సంపాదించాను, కానీ నేను ఒకటి అన్న, నాతోని ఒక నా సీనియర్ ఒకసారి డిస్కషన్లో అన్నాడు, ఈ ఇంద్ర ఎంత బాగా సంపాదించినవారా అంటే, అట్లేం ఉండదన్న, నార్మల్గానే ఉంటుంది లైఫ్ అన్న, నార్మల్గా ఓకే అన్న. అయ్యో అంతేనారా, ఇంత డాక్టరేట్ వచ్చింది, ఇవి వచ్చినాయి అంతేనా అంటే ఒక మాట చెప్పిన అన్నట్టు, అన్న నేను నైట్ హ్యాపీగా పడుకుంటా, గుండె మీద చేసుకొని పడుకుంటా, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని అన్యాయంగా ఏం చేయలేదు, న్యాయంగా నీతిగా నాకు తెలిసిన 4 పదాలు, నాకు ఎక్కువ తెలుసు అని నేను చెప్పలేదు, నాకు తెలిసిన 4 పదాలని వాళ్ళకి నచ్చేటట్టు చెప్పి ఆ వచ్చిన డబ్బుతోనే హ్యాపీగా బతుకుతున్నా. ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు అంటే మేము మోసం చేసినామా అని అన్న, మోసం చేసినామని కదా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉన్నది తీసుకుందాం ఎగ్జాంపుల్, నువ్వు ఈ ల్యాండ్ని అమ్మేయాలంటే ఏమని చెప్తావు, మస్తు ఉంటుంది, ఈస్ట్ ఫేస్ నార్త్ ఫేస్, ఇది వస్తుంది అది వస్తుంది, పైనుంచి వెళ్ళి ప్లేన్ వస్తుంది, పక్కకు ఎయిర్పోర్ట్ వస్తుంది, అవన్నీ చెప్తాను. అవి నిజమా కాదు, అంటే నువ్వు మోసం చేస్తానంటే కదా. అవును, నువ్వు మోసం చేసి సంపాదించింది ఎన్ని రోజులు ఉంటుంది. సరే, నువ్వు నీకు ఎటువంటి అనుభూతి ఉందో నువ్వు గుండె మీద చేసుకొని చెప్పగలవా, నేను ఎవరిని మోసం చేయలేను. నేను చెప్తా, నేను గుండె మీద చేసుకొని చెప్తా, నేను ఎవరిని మోసం చేయలేదు. నేను మీ స్టూడియో పరంగా కూడా అడుగుతాను, ఎవరన్నా నేను మోసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఖచ్చితంగా కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, అట్లా కూడా లేదు. అందుకని ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనేది నాకైతే బాగానే ఉంటుంది. ఫార్మర్స్ సూసైడ్స్ గురించి మీరు ఏం చెప్తారు సార్? ఫార్మర్ సూసైడ్స్ చేసుకున్నారంటే ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని అనాలి, కానీ అంటే ఏ గవర్నమెంట్ కూడా ఎందుకు మా మీద ఎందుకు పడుతున్నారు అనొచ్చు. కానీ ఇప్పుడు అమెరికా అయినా వేరే అదర్ కంట్రీస్ అయినా, ఈవెన్ దో మన పక్కకున్న చైనా అయినా ఫార్మింగ్కి కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు. ఇంకా మనం ఓల్డ్ ట్రెడిషన్ ఇంకా కొంచెం వెనక్కి కనుక మన తెలంగాణలో ఈ ఏడు నాగారం, ఈ భూపాలపల్లి సైడ్ పోతే ఇంకా అటు అడవులలో అటు కూడా పోతే తండాస్లలో ఇంకా ట్రెడిషనల్ మెథడ్, అదే మెథడ్ ఫాలో అవుతున్నారు. ఈ కొత్త టెక్నిక్స్ వాడి కొత్త మెథడ్స్లలో ఎట్లా ఇన్పుట్స్ ఇవ్వాలి, అవుట్పుట్స్ ఎట్లా తేవాలనేది వాళ్ళకి ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయట్లేదు ఒకటి. రెండోది ఈ సబ్సిడీ అని అవి అందరినీ అదే అంటారు, ఇక్కడ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేయడం బాగానే ఉంది, కానీ అవి ఖచ్చితంగా ఒరిజినల్ పర్సన్స్కి లేకుంటే రిక్వైర్డ్ ఎవరికైతే ఉందో రిక్వైర్మెంట్ వాళ్ళకి చేరలేకపోవడం వల్ల. రెండోది ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. ఈ క్రాప్ ఇన్వెస్ట్మెంట్ అనేది పంట ఇదివరకు ఏమయ్యేదంటే నార్మల్గా అయిపోయేది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కాదండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మేజ్ ఉంది, మొక్కజొన్న ఒకప్పుడు ఏంటంటే ఒక్కసారి కనుక వేస్తే అదే పెరిగేది, అదే అయిపోయింది. ఇప్పుడు రీసెంట్లీ కనుక చూస్తే అది 5 days 10 days తర్వాత కథం ఈ పురుగులు అటాక్ అవుతుంది. అది పురుగు అటాక్ అయ్యి కత్తెర పురుగు అని అవి అని కొట్టేస్తుంది. మందు కొట్టాలి, మళ్ళీ వారంలోకి మళ్ళీ కొట్టాలి. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైతుంది, దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైతుంది. అలానే ఈ వీటిని ఏమంటారు, ఈ కల్టివేటింగ్ అంటే ఇప్పుడు అంటే ట్రాక్టర్స్ వచ్చినా కూడా ఈ నాగలతోనైనా వీటితోనైనా కూడా ఇది ఇప్పుడు ఎంత అవుతుందంటే ఒక 3,000-2,500 తీసుకుంటున్నాడు ఒక ఎకర్కి. అంటే అవి ఎక్కువైతున్నాయి, ఫెర్టిలైజర్స్ ఎక్కువ అవుతున్నాయి. లాస్ట్కు పండించిన ఈ పంటను అమ్మితే ఆ ధర రావట్లేదు. రీసెంట్లీ నాకు లాస్ట్ ఇయర్ నేను 3 acres వరకు క్రాప్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే
నాకు ఒక 50,000 లాస్ వచ్చింది. ఓ నాకు ఇన్వెస్ట్మెంటే నాకు 1 lakh వరకు అయితే నాకు రిటర్న్ వచ్చింది 48,000 49,000 అరౌండ్ 50,000 ఎబోనే. నేను రౌండ్ ఫిగర్గా 50,000 అని చెప్పిన లాస్ వచ్చింది. నాకు వేరే సోర్స్ ఇన్కమ్ ఉంది కాబట్టి నేను కొంచెం ప్లాన్ సర్వైవ్ అయ్యాను. ఇంకా మరి మామూలు రైతు పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకో రైతుకు ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా పంట అమ్మేదాకా ఇంకో సోర్స్ ఉంటుంది, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వేస్తూ వెళ్ళాలి. ఆ పంట లాస్ట్కి వచ్చేలోపు ఈ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుందో లేదు, సర్వనాశనం అయిపోతుంది. సైక్లోన్ వచ్చింది అనుకో మొత్తం పడేస్తుంది. 1,00,000 2 లక్షల పెట్టుబడి పెడితే మొత్తం అయినా కూడా రైతు అనే వాళ్ళు ఎంత గుండె ధైర్యంతో మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కూడా అయ్యో ఈ ఒక్కసారి పోతే నెక్స్ట్ టైం అయినా వస్తుంది కావచ్చు అని వేస్తూ ఉంటారు. అట్లా వేసేసి ఏంటంటే అప్పులు ఎక్కువైనప్పుడు ఏంది, ఈ గవర్నమెంట్ ఏవైతే స్కీమ్ ఆదుకోదు అంటే వాళ్ళు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమో నాకు తెలియదు కావచ్చు. కానీ ఎప్పుడైతే ఈ గవర్నమెంట్స్ రైతును ప్రైమరీగా అంటే అగ్రికల్చర్ని ప్రైమరీగా తీసుకొని రైతును రాజు చేస్తారో అప్పుడు మనం ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఉంది చూసిన, ఇండియా ఈజ్ ఆల్వేస్ డెవలపింగ్ కంట్రీ బదులు డెవలప్డ్ కంట్రీ అని అనవచ్చు. అంతసేపటి వరకు ఇది ఈ రకంగా సిస్టమ్ను ఇంకా నాకు అదే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంకేమైతే అంటుందో సిస్టంలో ఇంకా కూరుకపోతుంది. ఇప్పుడు స్కీమ్స్ అని ఈ స్కీమ్స్ అని ఈ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ కూడా నేను ఒక సజెషన్ చేస్తా గవర్నమెంట్కి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇప్పుడు రూల్ చేస్తుంది, ఏదో ఒక పార్టీ వాళ్ళు కొన్ని మనకు స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు, ఫ్రీ స్కీమ్స్ అని అవి ఇంప్లిమెంటేషన్ చేయకుంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళే రికవరీ చేయాలి. మీరు ఇంప్లిమెంటేషన్ చేయలే కాబట్టి మీకు ఎవరైతే మీ పొలిటికల్ పార్టీ అందరిది కూడా వీళ్ళకు ఏంటి అది తీసుకొని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తామంటే బాగుంటుంది, కానీ అది హైలీ ఇంపార్టెంట్ కాదు కాబట్టి అంటే నేను చెప్పేది మీకు అర్థమైందో కాలేదు. ఇప్పుడు నేను ఏమన్నా మీకు ఇస్తా అని చెప్పిన, ఇవ్వకుండా ఏం చేయాలి, నాకున్న ఏదైతే ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి అనుకో అవన్నీ కూడా ఏం చేయాలి, పని చేయాలి. అట్లా సార్ మరి దీనికి అదుపు ఎక్కడుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫ్రీ స్కీమ్స్ అనేటివి ఇవ్వకూడదు. ఎంప్లాయ్మెంట్ సోమరిపోతుల్ని తయారు చేస్తున్నారు. సోమరిపోతుల్ని తయారు చేస్తారు. ఈ పంట పండించే రైతుకైనా ఈ మంచిగా చదివే విద్యార్థికైనా అన్యాయం జరుగుతుంది. అవును సార్. వీడు ఇటు సూసైడ్ చేసుకుంటున్నాడు, వీడు లోపల ఎంత బాధపడతాడంటే ఒక మంచి హై ప్రొఫెషనల్ చదువు చదివినోడు చిన్న పని చేయడానికి చాలా బాధపడుతుంది. సో ఇద్దరికి అన్యాయం జరిగిపోయి ఈ సూసైడ్స్ అయినా అవైనా పెరుగుతున్నాయి. ఇంక ఇప్పుడున్న ఎడ్యుకేషన్ అయితే ఇంకా నాకైతే దాంట్లో నేను మొన్న సైకాలజికల్ క్లాసులు పెట్టండి సార్ అన్న, నేను మా సార్కి సజెస్ట్ చేసిన అన్నాడు. ఎందుకంటే పిల్లలు ఒకసారి అంటే చిన్న విషయమే అది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను జనరల్గా. మొన్న రీసెంట్లీ ఒక అబ్బాయి క్లాస్లో మొబైల్ యూజ్ చేస్తున్నాడని మొబైల్ తీసుకుంటే ఇదివరకు అంటే కొంచెం భయంగా ఉండేది పిల్లగాళ్ళు. వచ్చి సార్ నా మొబైల్ ఇస్తారా అయ్యారా, లేదు బాబు నువ్వు నోట్స్ రాసినావు అంటే రేపు రాస్తా సార్, నువ్వు రాసుకుంటా మొబైల్ తీసుకో, ఇప్పుడు ఇస్తారా అయ్యారా కొంతసేపు. అండ్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా మారుతున్నాయంటే డామినేటింగ్ అయ్యిగా నాకు నేను పోయి దూకి ఇక్కడ నుంచి వెళ్ళన్నా దూకుతా అనేటట్టు అట్లా అయింది. బాబు ఆగన్న తర్వాత ఏడుస్తున్నాడు, లేకుంటే ఇక్కడనే కూర్చుంటా అంటున్నాడు. లాస్ట్కి ఇంకా డిమాండ్గా నాటేసి నాకు ఇచ్చేయండి అంటున్నాడు. అంటే సైకలాజికల్గా ఇక అన్బ్యాలెన్స్ అయిపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితికి వచ్చేస్తున్నారు. పిల్లలకి సైకలాజికల్గా అన్బ్యాలెన్స్డ్ ఉన్నారు ఇప్పుడు చాలామంది పిల్లలకి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అందుకే వస్తున్నాయి. ఇప్పుడు ఇక పెళ్ళైన తల్లి 2 పిల్లల్ని తీసుకొని సూసైడ్ చేసుకున్నదంటే మనం ఈ ఎక్కడ ఉన్నట్టు వాళ్ళకు మెంటల్ బ్యాలెన్స్. అందుకని సైకాలజికల్ క్లాసులు కూడా వీళ్ళకి అవసరమే ఇట్లాంటి వాళ్ళకి. ఇప్పుడు నాకు లోన్ కావాలంటే అరౌండ్ ఏ ప్రాపర్టీ లేకుండా నేను అంటే మా నాన్నకు ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ని అంటే ఒక 40 to 30% నేను కూడా రన్ చేస్తాను కాబట్టి మెజారిటీ ఆఫ్ ది ఇన్కమ్ నా అకౌంట్లో పడుతుంది. నాన్నకి స్మాల్ మొబైల్ కాబట్టి నాకు ఏదైనా లోన్ కావాలంటే ఎట్లాంటి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ లేకుండా లోన్ వస్తుంది. దేశాన్ని నడిపించే రైతు ఏదైనా లోన్ కావాలంటే ఈసీ పానీ అని చెప్పి బ్యాంకుల్లో నానా ఆవసలు పెట్టి ఇష్టం ఉన్నట్టు తిప్పించుకొని లాస్ట్కి వాళ్ళు ఇచ్చే లోన్ ఎంత సార్, 1 lakh 50,000. దానికి రెన్యువల్ అని పేమెంట్స్ అని చేయలేదని బ్యాంక్ వాళ్ళు పెట్టే టార్చర్కి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. బట్ వేల కోట్లు దోచుకునే విజయమాల లాంటి వాళ్ళకి ఎట్లాంటి పేపర్లు అవసరం లేదు, ఎట్లాంటిది ఏం అవసరం లేదు. గవర్నమెంట్ ఇంకా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఈ సపోర్ట్ అంటే గవర్నమెంట్ నేను ఇంతపై చెప్పిన స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ సరిగా రావట్లేదంటే స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ దగ్గర కూడా ఇంప్లిమెంటేషన్ అంటే చేయించాల్సింది వాళ్ళే కాబట్టి వాళ్ళని మనం ఏం చేయలేము. ఇది అంతే, మార్పు ఎప్పుడు వస్తుందో మనం వెయిట్ చేయాలి తప్ప
మనము కానీ ఇన్నోసెంట్ కదా సార్ రైతులు. ఈ రైతులు ఇన్నోసెంట్. నేనేమో ఇంత ఇప్పుడు డెవలప్డ్ అనేది ఎంత అదే చెప్పిన అన్నట్టు. ఎప్పుడైతే ఆయనకు తలెత్తుకొని జీవించేటట్టు చేస్తారో అప్పుడు డెవలప్ అయినట్టు ఇండియా. ఇంక అంతవరకు కానట్టే ఇక ఈ ఉంటాంటే ఏమన్నా మారాయా అదే అంటున్నా, వెయిట్ అండ్ సీ టైపే ఉండాలి తప్ప. ఎందుకంటే మన చేతిలో ఏం లేదు. ఇప్పుడు ఒక కొటేషన్ కూడా బాగా అప్పుడప్పుడు అనిపిస్తుంది. అంటే నా పర్సనల్ విషయానికి వస్తే, బాగా చదువుకున్న వాళ్ళు ఎవరు ఈ రాజకీయం చేయట్లే. నేను అందుకే అంటున్నా, మంచి మంచి మేధావులు రాజకీయంలోకి రావాలి. ఓకే. ఒక ఏంటంటే కొటేషన్ చెప్తా నేను, అసమర్థులు రాజ్యం ఏలితే, సమర్థులు మౌనం వహిస్తే అసమర్థులు రాజ్యం వెళ్తారు. ఓకే. సమర్థులు అంటే మంచి వాళ్ళు, సమర్థులు అంటే దాన్ని ప్లాన్డ్గా నడిపించే వాళ్ళు సమర్థులు. మౌనం వహిస్తే అంటే నాకెందుకులే అని ఊరుకుంటే అసమర్థులు రాజ్యం వెళ్తారు. అందుకోసమే ఈ మంచి మంచి మేధావులు అనేటోళ్ళు రాజకీయంలోకి వచ్చి నిస్వార్థంగా రాజకీయ సేవ చేసినప్పుడు. కానీ కావాలి కదా సార్, కావాల్సింది కావాలి. ఇప్పుడు నా వరకు నేను వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు నేను నా లైఫ్ జర్నీ కనుక నేను చెప్తే, నేను డిగ్రీ చదివేటప్పుడు మా ఫ్రెండ్ బాగా ఇన్స్పిరేషన్, నాకు బాగా చెప్తాను కదా, నా ఫ్రెండ్ విష్ణు అని. ఇన్స్పిరేషన్ ఎట్లా అంటే, వానికి కొంచెం మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ నాన్న కొంచెం ఎడ్యుకేటెడ్, వాళ్ళ ఏదో కొంచెం వాళ్ళది రెడ్డిస్ ఫ్యామిలీ కొంచెం మంచి పొజిషన్లో ఉండే. అంటే మంచి పొజిషన్ అంటే ఎడ్యుకేషన్ పరంగా, మాది అగ్రికల్చర్. సో వానికి ఏముందంటే ఐఏఎస్ ఐపీఎస్ కావాలి, ఈ దేశాన్ని మార్చాలి. వానితో పాటు నేను కూడా ఇన్స్పైర్ అయ్యేటోని. మేము ఇద్దరం కంబైన్ స్టడీ, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. డిగ్రీ వరకు కూడా సేమ్ కాలేజీలో చదువుకున్నాం. ఆ తర్వాత వాడు ఎంసీఏ చేసి, అయితే అప్పుడు ఇంటర్మీడియట్లో ఏమనిపించేది, ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే కావాలి మార్చాలి అని. ఆ తర్వాత ఏమైంది, డిగ్రీకి వచ్చేసరికి ఐఏఎస్ ఈ ప్రపంచాన్ని మార్చాం, ఇండియాని మారితే చాలు. కొంచెం వచ్చేసరికి ఏమైంది, పీజీ అయిపోయి కొంచెం రెస్పాన్సిబిలిటీస్, జాబ్ చేయవా, ఏం చేస్తాను అంటే జాబ్ చేసేసరికి ఓకే ఫస్ట్ అయితే మనం మన సొసైటీ సరౌండింగ్స్ మారుదాం. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏమైంది, అవసరం లేదు, ఏది మార్చాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఇంట్లో సరుకులు తెస్తే సరిపోతుంది, ఇంటిని మార్చకుండా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏమైంది, ఓహో పిల్లల్ని మారితే సరిపోద్ది. ఆ తర్వాత ఏమైంది, నేను మారకుండా ఉంటే సరిపోద్ది. ఎక్కడికి వస్తుంది అంటే స్వార్థం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాది నాకు అప్పుడు యంగ్ బ్లడ్. అందుకని ఇంకా నేను ఇంకొక నా ఒపీనియన్ ఏంటంటే, యంగ్ బ్లడ్ రావాలి పొలిటికల్గా. యంగ్ బ్లడ్ ఆలోచించినట్టు మేము ఆలోచించలేదు. ఇప్పుడు నేనేమంటా, నా స్వార్థం ఉంటా అంటే, నువ్వుకేమనిపిస్తే పోదామా సార్ అంటే పోదామంటారు, సార్ వేసేద్దామా సెకండ్ థాట్ ఉండదు. నాకేంటి వేస్తే నేను ఇంటికి ఎప్పుడు పోవాలి, ఎప్పుడు పోవాలి, వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి, మళ్ళీ రేపు పొద్దున కాలేజీకి ఎప్పుడు పోవాలి, ఇట్లా ఉంటా అంటే నా ఆలోచన. సో యంగ్స్టర్స్ ఎప్పుడైతే ఈ పొలిటికల్ ఎంట్రీలకు ఇచ్చి, అది కూడా మేధావులు సమర్థులు వాళ్ళు వచ్చినప్పుడు, చాలా మంది ఉన్నారు సార్, మన ఓయూ కానీ కేయూ కానీ ఉన్నారు చాలా మంది ఉన్నారు. కొందరికి నేను చెప్తాను కదా, ఇది సర్వైవా లేకుంటే ఇదా మనకు అనేది చూసుకున్నప్పుడు, సర్వైవ్ కొన్ని మన పరిస్థితులు వెనుకకు లాగుతూ ఉంటాయి, వాళ్ళ పరిస్థితులు లాగుతుంటాయి, ఆటోమేటిక్గా కరప్షన్కి పోతూ ఉంటారు. అది తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది కొంత. అది అంతా పులి మీద స్వార్లాగానే ఉంటుంది, పొలిటికల్ పార్టీస్ అయినా పొలిటీషియన్స్ అయినా. బట్ ఒక వార్డ్ మెంబర్గా గెలవాలంటేనే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అట్లాంటిది మీరు అన్నట్టు మేధావులు, మంచి మేధావులు వచ్చి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మినిస్టర్ లెవెల్ కావాలంటే డబ్బే శాశ్వతం. అంటే డబ్బే ఇంపార్టెంట్. కానీ అదే ఇక అదంతే. నేను అందుకనే ఏమన్నా ప్రజల లోపల మార్పు రావాలి. ప్రజల లోపల మార్పు రానంత వరకు ఎక్కడ మార్పు రాదు. నేనే ఎందుకు స్వార్థం వీడాలి. మార్పు ఎట్లా ఉండాలంటే, సో స్వార్థం మనం అందరం కలిసి చేద్దాం, నేనుంటా అంటే నేను ఎందుకు ఉండాలి, మళ్ళీ నన్ను ఏమైనా చేస్తారు, ఈ భయం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటిలలో ఒక మంచోడు ఇమ్మడాలంటే కూడా నాకెందుకు లేని పక్క జరుగుతుంటాను. ఓకే సార్, డస్ రియల్లీ మనీ ఇంపార్టెంట్? మనీ అంటే నేను చాలా మందిని, అంటే ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి పాడ్కాస్ట్లో నా లాస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటుంది సార్, అవునా, డస్ రియల్లీ మనీ ఇంపార్టెంట్? ఎందుకంటే నేను పర్సనల్గా చాలా ఫేస్ చేసా మనీ లేకుండా, అండ్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో ఇన్స్పైరింగ్ గెస్ట్ల నుండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరికితే నా సోల్ ఎక్కడైనా సాటిస్ఫై అవుతుందా అన్న ఒక అట్లుంది సార్. సార్ రియల్లీ మనీ ఇంపార్టెంటా? డెఫినెట్లీ మనీ ఇంపార్టెంటే, కానీ అదే జీవితం కాదు. జీవితానికి వచ్చేసరికి అదే
జీవితం కాదు. సో మనీ ఖచ్చితంగా జీవితంలో ఒక పార్ట్. ఎట్లయితే మన లైఫ్లో చైల్డ్హుడ్, లవ్ ఎట్లయితే పార్టో మనీ కూడా ఒక పార్టే, ఓకే, ఇంపార్టెంట్ పార్టే. బట్ లైఫే మనీ కాదు. సో మనీని నేను ఇంతవరకు కూడా కొన్ని అక్కడ చెప్పిన ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. మనము ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. మనకంటూ కొంతమంది మన సోల్మేట్స్ని రెడీ చేసుకోవాలి, ఆప్తుల్ని. నీకేమన్నా అయితే ఈ డబ్బు ఎంత ఉన్నా కూడా నిన్ను పలకరించటం లేకుంటే, ఇప్పుడు ఈ సూసైడ్ కేసు ఎందుకు చెప్పాను అంటే పదే పదే దాన్ని ఎందుకు ఇస్తాను, డబ్బు విపరీతంగా ఉంది వాళ్ళ దగ్గర, కానీ ప్రేమగా మాట్లాడే వాళ్ళు లేరు. లోన్లీనెస్. ఆ కనీసం వాళ్ళ ప్రాబ్లం ఏందో అడిగేటోళ్ళు. వాళ్ళకి ఏంటంటే అంటారు డబ్బు ఉండాలి, డబ్బు లైఫ్లో ఒక పార్ట్. ఎవరో సైకాలజిస్ట్ చెప్పిండు అన్నట్టు, డబ్బు ఎట్లా అంటే పడవ, ఇది మన సముద్రం అదే నదిలో పడవలాగా ఉండాలి. అది పడవ లోపలికి రాకూడదు. పడవ అనేది లైఫ్, ఈ వాటర్ అనేది డబ్బు. దాని పడవ లోపలికి వస్తే ఏమైతే పడవ మునిగిపోద్ది. సో డబ్బు మీద లైఫ్ పోవాలి తప్ప డబ్బును లోపల పెట్టుకొని ఇంకా డబ్బే కావాలి అనుకుంటే మొత్తం లైఫ్ స్పాయిల్ అవుతుంది అంట. సో కాబట్టి డబ్బు అనేది ఖచ్చితంగా ఇంపార్టెంటే, దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. కాకపోతే దాంతోపాటు లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే మనకంటూ కొంత ఆప్తుల్ని తయారు చేసుకోవాలి. దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నట్లో మన సోల్మేట్స్ని తయారు చేసుకోవాలి. మనం దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక కొటేషన్ చెప్పినప్పుడు, మనం డబ్బుతో మనకి ఏదైతే అవసరమో అదే కొనుక్కోవాలి. అనవసరమైన కొంటే రేపు ఏం చేయాల్సి వస్తుంది, అవసరం ఉన్నాయి అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా డబ్బును ప్రాపర్గా మెయింటైన్ చేయడం అనేది అదొక పెద్ద వీటన్నిటికన్నా కూడా ఇంకొక కొటేషన్ ఎవరో వరన్ బఫెట్ కొన్ని కొటేషన్స్ చెప్పిండు డబ్బు గురించి. ఒకటి ఏంటంటే సంపాదించడము అంటే ఖర్చు పెట్టకుండా ఉండడమే. ఓకే, ఒక 10 రూపాయలు నువ్వు సంపాదించాలంటే ఏంటంటే ఆ 10 రూపాయలు ఖర్చు పెట్టకుండా ఉండడం అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు. ఇక్కడ అవసరం లేదన్నప్పుడు ఖర్చు పెట్టకుండా ఉండాలి. అదొకటి. ఇంకొకటి ఏం చెప్పిండంటే డోంట్ పుట్ ఆల్ ది ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంటే నీ దగ్గర డబ్బు ఉంది, ఒక 10 lakhs ఉంది, 10 lakhs తీసుకుపోయి ఒక కానీ ఇన్వెస్ట్మెంట్ చేయకు. దాన్ని ఏం చేయి, డివైడ్ చేయి. ఒక 2 lakhs సేవింగ్స్ పెట్టుకో, ఒక 2 lakhs నీ 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 ఖర్చుల కోసం లేకుంటే ఎక్స్పెండిచర్ కోసం ఉంచుకో. ఇది సేవింగ్, ఇది ఎక్స్పెండిచర్. ఒక 6 lakhs తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయి. ఒకవేళ పోయిందనుకో ఇవి సేఫ్గా ఉంటాయి. కొంత సేఫ్ అనేది ఉంచుకోవాలి. అంటే డోంట్ పుట్ ఆల్ ది ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంటే దాని మీనింగ్ ఏంటంటే అన్ని గుడ్లు తీసుకుపోయి ఒకటే బాకెట్లో పెట్టినావు అనుకో, సడన్ కింద పడితే అన్ని బలుగుతాయి. నీ లైఫ్ ఏమైంది? డబ్బు లేకుంటే ఇంత మనం చాలా డబ్బు అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. అట్లా అని దాన్నే పట్టుకొని ఉండడం కాదు. ఇంత కూడా చెప్పిన ఆకలి అయితే అన్నం తినాలి, అన్నం కొనడానికి డబ్బు కావాలి, కానీ డబ్బునే తినం. కాబట్టి ది ఇంపార్టెన్స్ని తెలుసుకుంటూ లైఫ్ని లీడ్ చేయడం గొప్పోడు వీటన్నిటికన్నా. అది నా ఫిలాసఫీ. నేను అట్నే ఫాలో అవుతున్నా, నేను కూడా అదే ఫాలో అవుతా అని నేను అనుకుంటున్నా. సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. యూ ఆల్వేస్ వెల్కమ్. నువ్వు ఎప్పుడు పిలిచినా సార్ నేను రావడానికి, నా వంతు ఏమన్నా హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా ముందుంటా. ఆల్ ది బెస్ట్. ఇట్స్ ఎ డ్రీమ్ సార్, మిమ్మల్ని పిలిచి మీతో పాడ్కాస్ట్ చేయడం అనేది నాకు కూడా ఫస్ట్ టైం సార్. నీకు నా వల్ల ఏమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే డెఫినెట్లీ 100% చేయడానికి నేను ఎప్పుడు కూడా ముందుంటా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ.